కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి పోయాడు. యాక్చువల్గా ఆయన కాంగ్రెస్లో పోకపోతే రాజయ్య పోయేటోడు, బీఆర్ఎస్లో ఉండకుండా చేసిండు, వాడు కాంగ్రెస్లో పోకుండా చేశాడు. కడియం శ్రీ అనే వ్యక్తి కన్నింగ్ పాలిటిక్స్ చేసి గుంటకాడి నక్క. కొందరేమో నిన్ను మాదిగోళ్ళు కాదంటాను, నిన్ను కొందరేమో ఫస్ట్ బర్తరఫ్ అయిన డిప్యూటీ సీఎం కూడా మీరే చరిత్రలో నిలిచిపోయారు. దీనికి కారణం ఏంది అసలు? అనేక రకాలుగా బాధలను అనుభవించి వాటి నుండి తేరుకొని మళ్ళీ కడిగిన ముత్యంలా రావడం. కేసీఆర్ లాంటి వ్యక్తి ఎవరికి సారీ చెప్పడు అనేది చాలా బలంగా ఉంది. మీకు సారీ చెప్పడం అనేది హామీలు ఇచ్చే ముందు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని అన్నందుకు తెల్లవారు వరకు 200-300 దిష్టి బొమ్మలు కేసీఆర్ గారు తగలబడ్డాయి. అసలు నాకు ఒక ఇల్లు, నాకు ఒక కారు తప్ప ఏం లేదు. నేను ఎన్నికలలో ఖర్చు చేయడానికి డబ్బులు ఇస్తే తిరిగి మళ్ళా పార్టీకి రివర్స్ లో డబ్బులు ఇచ్చిన కడియం శ్రీహరి అంటారు. హవాలా ద్వారా మలేషియా పంపిస్తే వాళ్ళు అల్లుడు పోయి ఇద్దరికి ఎందుకు ఇంత పెద్ద గొడవ అన్న? మీరు ఒక ఊర్లో ఉన్నవాళ్ళు కాదు, ఒక ఊర్లో చదువుకున్న ఒక పార్టీ నుంచి ప్రస్థానం కూడా మొదలు కాలేదు. కడియం శ్రీహరికి రాజయ్యకి ఇంత వైరుధ్యము ఎందుకు అసలు? నాకు రాజకీయాలు అంటేనే ఇష్టం లేదు. ఇవాళ నన్ను రాజకీయాలకు తీసుకొచ్చి బలంగా లాగి నన్ను ఆయన కంటే కుడిదిలో పడ్డ ఎలికలెక్క వాళ్ళు కక్కలేక మింగలేక అటు కాంగ్రెస్ ఉన్నామో తెలియదు, ఇటు బీఆర్ఎస్లో ఉన్నారో తెలియదు. అక్కడ ప్రజలేమో చీదరించుకునే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అందరి పరిస్థితి అంతే. కాంగ్రెస్ వాళ్ళని అక్కడ ఇప్పుడు మైపాల్ రెడ్డి కానీ, అక్కడ కృష్ణమోహన్ రెడ్డి కానీ, ఇంకా పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి కానీ ఎక్కడ పోయినా కూడా, ఎందుకంటే అటు తిరగలేరు. గెలిచిందేమో బీఆర్ఎస్ కారు గుర్తు మీద, పోయిందేమో కాంగ్రెస్ వాళ్ళు. 10 ఏళ్ళు కష్టపడ్డ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళని మేము కుర్చీ తయారు చేసుకుని నువ్వు వచ్చి కూర్చుంటే డాక్టర్ సంజయ్ అయితే ఎప్పటికీ జీవన్ రెడ్డి గారు నిరంతర పోరాటమే. ఇది మా సీటు, ఇది మా వారసత్వం, మేము అనుభవించాలి అధికారం, నువ్వు వాడేవాడు అనుభవించేదానికి అని చెప్పేసి అంత గొప్పగా వాళ్ళు కూడా తిరగబడే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఓవరాల్గా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం మళ్ళీ ఇప్పుడు ఎక్కడ దిగజారిన లేరికైనా అదే ఎంత నిస్సిగ్గుగా రేవంత్ రెడ్డి ఆ 10 మందిని పిలిపించుకొని ఏమని చెప్తారంటే, మేము ఓన్లీ అభివృద్ధి కోసమే సీఎం దగ్గరికి వచ్చినాము, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, మేము కాంగ్రెస్కి వచ్చినాము వాళ్ళు చెప్పడానికి లేదు మీరు బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పేసి స్పీకర్ దగ్గర పోయి చెప్పండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిన సిల్క పలుకులు వాళ్ళు వచ్చి ఇక్కడ సిల్క పలుకులు అవుతారు. లేదు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మేము ఓన్లీ పని కోసం మాత్రం ఆయన దగ్గర పోయినాం అని చెప్పేసి ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూస్తున్నాం. 6 అయితే సీఎంకు కేసీఆర్ గారికి ఒక లేఖ రాశారట, మమ్మల్ని క్షమించండి, క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని అట్లా పోయినా అభివృద్ధి కోసం అనగానే అక్కడ ఏం లేదు, మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని పార్టీలో మళ్ళీ తిరిగి చేర్చుకోండి అని చెప్పేసి కూడా అంటున్నట్టు న్యూస్ వస్తూ ఉంది. మళ్ళీ తిరిగి చేర్చుకునే అవకాశం అది ఎట్టి పరిస్థితిలో చేర్చుకోవడానికైతే అదే రెంట చెడ్డ రేవడి అంటారు కదా, ఈ అలా వాళ్ళ పరిస్థితి నా గర్కాన్న అట్లే ఉంది పరిస్థితి. మరి మీ ఎమ్మెల్యే అట్లా ఏం చెప్పలేదు కానీ నేను కాంగ్రెస్లోనే ఉన్నానని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు అందుకనే ఇప్పుడు వీరు కానీ తర్వాత ఇక్కడ దానం నాగేందర్ కానీ వీరేమో రెడ్ హ్యాండెడ్గా ఎంపీగానే పోటీ చేసి ఇక్కడ తీసుకొచ్చి మొత్తము ఆయన అయితే అరగండ్గా కేసీఆర్ను, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, అవినీతిని ఇష్టం ఉన్నట్టు తిడుతూనే ఉన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు. సో మేమేమంటున్నాం కదా, నిజమే నువ్వు కాంగ్రెస్ పోయినావు కదా, నేనున్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తలేదని అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన, తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగితే నన్ను తెలంగాణ రాజని అన్నారు. నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే కడియం శ్రీహరి ఇప్పటికైనా నువ్వు రాజీనామా చేయి, నేను కాంగ్రెస్ పార్టీలోకి అభివృద్ధి కోసమే పోయినా అని చెప్పేసి రాజీనామా చేసి కాంగ్రెస్ జెండా పట్టుకొని జై కాంగ్రెస్ అనుకుంటూ నువ్వు తెలంగాణ మొత్తం తిరుగు, నీకు పూలదండలు పడతాయా చెప్పుల దండలు పడతాయా చూడు. నాకు ఆనాడు పూలదండలు పడ్డాయి, నేను రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నేను ఉద్యమ పార్టీలోకి వస్తే నాకు దండలు పడ్డాయి, రాజన్నగా పేరు వచ్చింది. నువ్వు కూడా అదే విధంగా నా లెక్క రాజీనామా చేయి, ప్రజల్లోకి వెళ్ళు, నీకేం పడతాయో తెలుసుకోని చెప్పేసి కూడా నేను అంటున్నాను. అందుకని ఇప్పటివరకు సీఎం దగ్గర పోలే, ఇప్పటివరకు స్పీకర్ దగ్గర పోలే, ఏదో కాలయాపన చేస్తున్నారు మొత్తం. అక్కడేమో ఇక్కడ రేవంత్ రెడ్డి ఎన్ని జిమ్మికులు చేసి ఎన్ని గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడో, ఈయనేమో లేవని చేతులెత్తే నేను ఇద్దెత్తా అద్దెత్తా అని చెప్పేసి అక్కడ ఇప్పటికి కూడా మబ్బె పెట్టుకుంటూ కడియం శ్రీహరి కాలం గడిపిస్తున్నాడు. కడియం శ్రీహరి ఆయన కాంగ్రెస్లోకి పోయాడు. యాక్చువల్గా ఆయన కాంగ్రెస్లో పోకపోతే రాజయ్య పోయేటోడు, ఇక్కడ బీఆర్ఎస్లో ఉండకుండా చేసిండు, వాడు కాంగ్రెస్లో పోకుండా చేశాడు. అసలు రాజయ్యని రెంటికి చెడ్డ రేవడి చేశాడు కడియం శ్రీహరి.
సో కడియం శ్రీహరి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, రాజకీయ భవిష్యత్తు లేదు అన్న పద్ధతిలో నడిపిస్తున్నాను రాజకీయాలని చెప్తున్నారు. అంటే తప్పకుండా, ఎందుకంటే అవకాశవాదము ఎప్పటికి పనికిరాదు. అందుకనే కడియం శ్రీ అనే వ్యక్తి కన్నింగ్ పాలిటిక్స్ చేసి గుంటకాడి నక్క, రేవంత్ రెడ్డి పేరు పెట్టింది ఏంటంటే కడియం శ్రీకి గుంటకాడి నక్క. నువ్వేందో తేల్చుకో. కొందరేమో నిన్ను మాదిగోళ్ళు కాదంటాను, నిన్ను కొందరేమో బైన్లోళ్ళు అంటాను, కొందరేమో బీసీ పద్మశాల అంటుండు. నువ్వు ముందు తేల్చుకో అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు. ఆయన అదే గుంటకాడి నక్క అంత అన్న ఎన్నికల సందర్భంలో అంతకుముందు సభలో కూడా మాట్లాడతాడు. గుంటకాడి నక్క లెక్క కడియం శ్రీ ఉంటాడు. ఇవాళ నమ్మక ద్రోహానికి పరాకాష్ట కడియం శ్రీహరి గారు. అరే బీఆర్ఎస్ పార్టీలో నిన్ను ఎంపీ ఇచ్చేసి, ముఖ్యమంత్రి చేసి, ఎమ్మెల్సీ 2 సార్లు చేసి, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసి, ఎమ్మెల్యే టికెట్ నీకు రాజ్యాంగబద్ధమైన అన్ని చట్టసభలలో అన్ని పదవులు నీకు ఇస్తే నమ్మించి మోసం చేసింది వదిలిపెట్టి, నేను నీకు టార్గెట్ ప్రజాసేవ చేయడము, నీకు బాధ్యత చెప్పింది ప్రజలకు సేవ చేయడానికి, రాజాన్ని పెంచడానికో తగ్గించడానికో కాదు కదా, రాజయ్య స్థితిగతుల మీద లేకపోతే ఆయన తినేదాని మీద మాట్లాడడానికి కాదు కదా. నువ్వు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి. నేను అనేక సందర్భాల్లో ఛాలెంజ్ చేస్తున్నాను. నేను 2000 మన ఇద్దరి రాజకీయ అరంగేట్రం 94లో నేను దండోరా ద్వారా రాజకీయాలకు వస్తే నువ్వు టీడీపీలో జాయిన్ అయ్యావు. సో మన ఇద్దరు రాజకీయ అరంగేట్రము నా దండో ద్వారా, నువ్వు టీడీపీ ద్వారా. ఈ 20-30 సంవత్సరాల కాలం, 94 నుండి 2024 30 సంవత్సరాల కాలంలో గణపురం నియోజకవర్గానికి నువ్వేం చేసినావు, నేనేం చేసినాం, ఛాలెంజ్ ముందుకు రమ్మంటే సవాలు విసిరితే బందుకు వచ్చేసరికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన అవకాశవాద రాజకీయాలు ఏం చేసిండు. ముందుగా ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని టికెట్ తీసుకున్నాడు. ఎన్టీ రామారావు గారు నన్ను పిలిచి నాకు టికెట్ ఇస్తానంటే ఐ హేట్ పాలిటిక్స్, ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్ టు డెవలప్ మై హాస్పిటల్ అని చెప్పేసి దగ్గుబాటి నా దగ్గరికి అల్లుని పంపించిండు ఎన్టీ రామారావు గారు. అల్లుని నా దగ్గర పంపిస్తే, డాక్టర్ సాబ్ మీకు మంచి పేరుంది, స్థానిక నాయకుడిగా డాక్టర్గా మంచి ఎలివేటెడ్ బాగున్నది, మీకు ప్రజావైద్యుడిగా మంచి పేరు ఉంది, మీరు వచ్చాయంటే ఎన్టీ రామారావుకి ఇట్లా చదువుకున్న వాళ్ళంటే బాగా ఇంట్రెస్ట్, మీరు వచ్చాయంటే మంత్రి కూడా అవుతారు, మీరు రావాలంటే స్థానిక నినాదం బాగుంది. 78 నుండి ఎస్సీ అయితే ఒక్కరు కూడా ఎలక్ట్ కాలే స్థానికులు, కాబట్టి మీరు వచ్చేయంటే బాగుంటుంది అని అంటే, నేను కొత్తగా నర్సింగ్ హోమ్ పెట్టుకున్నా సార్, నాకు 4 చెల్లెళ్ళు, నాకు బరువు బాధ్యతలు ఎక్కువ ఉంటే నేను రాజకీయాలకు రాలేను అని చెప్పిన. మళ్ళీ 13 రోజుల తర్వాత దత్తాత్రేయ, అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, వారు వచ్చి మీరు బీజేపీకి రండి, టీడీపీ బీజేపీ ఒక్కటవుతుంది, అలయన్స్ అవుతుంది, సో మీరు వచ్చేది ఉంటే మాకు ఒక్క మంత్రి పదవి వచ్చినా అది మీకే ఇప్పిస్తాము, మీకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, డాక్టర్గా మంచి పేరు ఉంది అంటే, నేను నవ్వితే అవును మీది లెఫ్ట్ ఐడియాలజీ, మీ చరిత్ర మొత్తం తీసుకునే వచ్చినాము, మీరు పీడిఎస్లో పనిచేశారు మాకు తెలుసు అని అంటే, సార్ నేను రాజకీయాలు రాను, ఐ హేట్ పాలిటిక్స్ అని చెప్పినాక ఆయన పోయేటప్పుడు ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఒకవేళ టీడీపీ వాళ్ళు కనుక మిమ్మల్ని అడిగేది ఉంటే టీడీపీ నుంచి టికెట్ తీసుకోండి మీకు అని కూడా ఉచిత సలహా ఇచ్చిపోయాడు. అంటే వాళ్ళు వచ్చింది నేను చెప్పలేదు కానీ, అంటే అట్లా ఇద్దరు టీడీపీ ఎన్టీ రామారావు అదే. మళ్ళీ తర్వాత 90 ఏళ్ళలో నాకు జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ అవార్డుతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిపించి, అక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడిని ఓడగొట్టాలంటే నీలాంటి వాడు కావాలే రాజయ్య, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని వైఎస్ రాజశేఖర్ ఆహ్వానించి, నేను కాముంటే ఇక్కడ కాకపోతే ఇంక సోనియా గాంధీ దగ్గర అపాయింట్మెంట్ ఇస్తే, అక్కడ నేను జాతీయ స్థాయిలో అవార్డు ఢిల్లీలో తీసుకునే క్రమంలో పోతే సోనియా గాంధీ దగ్గర నుంచి నాకు మెసెంజర్ వచ్చి సోనియా గాంధీ పిలుస్తుందని పిలిపించుకొని ఆమె పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. యూ లైక్ పీపుల్ హైస్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, దట్ ఇన్ కాంగ్రెస్ యూ కెన్ సర్వ్ మోర్ టు ద సొసైటీ, బాగా సర్వీస్ చేసేదానికి అవకాశం ఉంటుంది, రాజకీయాలకు రండి అని సోనియా గాంధీ ఆహ్వానిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన. నా రాజకీయ ప్రస్థానం అట్లా ఉంది. ఈయన రాజకీయ ప్రస్థానం ఎట్లా, మొత్తం ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని టికెట్ తెచ్చుకున్నాడు. 6 నెలలు కాకముందే వైస్రాయ్ హోటల్లో అదే ఎన్టీ రామారావు మీద చెప్పులు ఇసిరి చంద్రబాబు సంకలజ్ వచ్చిండు. చంద్రబాబు సంకలజ్ వచ్చి ఎప్పుడైతే టీఆర్ఎస్ ఉద్యమం ఆంధ్రకి వెళ్ళిపోయినాక ఈయన ఇటు అయిన తర్వాత చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు చూసి కేసీఆర్ సంకలజ్ వచ్చిండు. 10 ఏళ్ళు కేసీఆర్ దగ్గర అన్ని కావాల్సినంత అనుభవించి, అన్ని పదవులు అనుభవించి, కదా ఇక్కడి నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి సంకలజ్ వచ్చిండు. రేపు బైన్ల కులంలో అతి చిన్న జాతిలో డాక్టర్ కావ్య అనే టైం ఒక్కామే ఉన్నది, మేము కేంద్ర మంత్రి పదవి ఇస్తామని కనుక మోదీ కనుక పిలిచి కావ్యాన్ని కడియం శ్రీ చెప్పండి, ఇద్దరు బీజేపీలో కూడా జాయిన్ అవుతారు. ఎందుకంటే కడియం శ్రీ అవకాశవాది. సో నాది రాజకీయాలు ఎట్లున్నదంటే, నా రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసము ఆనాడు రాజీనామా చేసిన,
జనగాం జిల్లా ఏర్పాటు చేయడానికి ఆనాడు నా రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టేసి జనగాం జిల్లా ఏర్పాటుకు అనేక రకాల కృషి చేసే ఇదే కడియం శ్రీహరి జాక్ పేరుతోటి అనేక రకాలుగా అనేక బాధాకరమైన సంఘటనలు ఏర్పాటు చేసి నన్ను ఉరేసి దిష్టిబొమ్మలు తగలబెట్టి అంటే కాకుండా జనగాం జిల్లా కాకుండా ఉండడానికి నేను 5 మండలాలు ఒక్కటేసారి జనగాంలో కలపడం వల్ల జనగాం ఏర్పడ్డది. లేకపోతే ఏర్పడడానికి అవకాశం లేకుండా, ఎందుకంటే చేర్యాలు మద్దూరునేమో వీళ్ళు సిద్దిపేటలు తీసేసుకున్నారు, ఈయనేమో ఒప్పుకున్నాడు జనగాం ఎమ్మెల్యే గారు యాదాద్రిలకు పోయే పరిస్థితి ఉండేది జనగాం. ఆ సమయంలో నేను 5 మండలాలు ఇవ్వడంతో మొత్తము ఇవాళ జనగాం ఏర్పాటు కావడానికి ప్రధాన కారణం ఇలా అంతోకింతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి నేను ఆనాడు ఒక దళిత బిడ్డగా మలి ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా ఎట్లా పట్టుకున్నానో అదేవిధంగా జనగాం జిల్లా ఏర్పాటు చేయడానికి 5 మండలాలను నా రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి జనగాం జిల్లా సాధించుకోవడం జరిగింది. ఆ రకంగా మొన్న చివరికి మీరు అన్నట్టు ఒక రకంగా చూస్తే నన్ను 2 చెడ్డ రేవడనే మీరు ఇప్పుడు ఏదో అన్నారు అన్నమాట. అంటే ఎమ్మెల్యే రాకుండా అయింది, ఎంపీ రాకుండా అయింది, ఒక డిప్యూటీ సీఎం చేసి 4 సార్లు ఎమ్మెల్యేని చేసినట్టు అట్లా కూర్చునబెట్టిన అన్నారు. కానీ త్యాగాల పునాదుల మీద తెలంగాణ అనే భాష ఎక్కడైతుందో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసిన మొదటిసారి త్యాగం, రెండోసారి డిప్యూటీ సీఎం పోయినా కూడా కేసీఆర్ ఇంకా ఇప్పుడిప్పుడే ఏర్పడ్డ తెలంగాణ నా వల్ల విచ్ఛిన్నం కావద్దు అని చెప్పేసి కేసీఆర్ ఇంద్రుడు చంద్రుడు అని చెప్పేసి ఆనాడు వారికి పూర్తి మద్దతు తెలియజేసిన, మూడోసారి నాకు ఎమ్మెల్యే టిక్కెట్ రాకున్నా కూడా గణపురం నియోజకవర్గం జనగాం నియోజకవర్గం 2 నియోజకవర్గాలు మాత్రమే అభివ్యక్త వరంగల్ జిల్లాలో గెలిచినాయి. అది ఓన్లీ నా ఇంపాక్ట్ వల్లనే. కారణం ఏంటంటే 12 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీనే నేనే బీఆర్ఎస్ పార్టీ గన్పూర్లో. సో ఆ రకంగా గన్పూర్లోకి నాకు ఇన్ఛార్జి బాధ్యత జనగాం పక్కనే ఇచ్చేళ్ళు. ఆడ ఎగిరినా దునికినా డప్పు కొట్టినా మాట్లాడినా అనేక రకాలుగా చేస్తే మరి అక్కడ కూడా గెలవడానికి నా పాత్ర ఉన్నది. అంటే అభివ్యక్త వరంగల్ జిల్లాలో 2 గెలవడానికి నేనే, కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ రాలే. ఇలా వార్డు మెంబర్ రాకపోతే మీరు అన్నట్టు వార్డు మెంబర్ రాకనే పార్టీ వదిలేస్తారు, వాళ్ళు ఒక ఇస్రేజ్ కథ ఉరుకుతారు, అట్లా పోలే. ఎంపీ టికెట్ 5 నిమిషాల ముందు వరకు మీకే ఎంపీ టికెట్ అని ఎంపీ టికెట్ ఇవ్వకుండా నువ్వు స్టార్ క్యాంపెయినింగ్ ఉండు గన్పూర్లో ఇన్ఛార్జిగా ఉండంటే సిన్సియర్గా ఒబీడియంట్గా ఒక విద్యావంతుడిగా త్యాగాల పునాదులని ఒక మాటను దృష్టిలో పెట్టుకొని మరొకసారి అంటే 4 సార్లు త్యాగం చేసి ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఒబీడియంట్గా ఉన్న ఏకైక మాదిగా దళిత నాయకుడిగా ఈరోజు నాకు ముద్రుంది. రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడైనా ఇది మొత్తం కూడా ఈ చరిత్ర ఎప్పుడు మిగిలిపోతుంది. కాబట్టి అక్కడేదో చెడిపోయిన ఒక ఎమ్మెల్యే రాకపోతే ఏదో అయిపోయింది, ఒక ఎంపీ రాకపోతే చెడ్డట్టు కాదు. అక్కడ త్యాగం ఉన్నది. 4 సార్ల ఎమ్మెల్యే చరిత్ర, ఫస్ట్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ తెలంగాణ. ఇట్ రిమైన్స్ ఎవర్. తెలంగాణ ఉన్నంతకాలం హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అని వాళ్ళ క్వశ్చన్, ఎంట్రన్స్ క్వశ్చన్. ఎక్కడ పోయినా రాజయ్యని రాయాలి, రాసి తీరుతున్నారు అందరు, లేకపోతే వాళ్ళు మార్క్ కట్ అయిపోతుంది. కానీ ఫస్ట్ మీరు చెప్పినట్టు మీ ట్రాక్ రికార్డు బాగున్నది, మీ చీరిక బాగున్నది, మీ త్యాగం బాగున్నది. కానీ ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ బర్తరఫ్ అయిన డిప్యూటీ సీఎం కూడా మీరే చరిత్రలో నిలిచిపోయారు. దీనికి కారణం ఏంది అసలు? ఇప్పుడు యేసు ప్రభు ఉంటాడు. యేసు ప్రభు చరిత్ర ఒక్కసారి చూస్తే అంటే 2 మాటలు చెప్తాను. యేసు ప్రభు సరే 33 సంవత్సరాలు బతికిండు. ఆయన పుట్టిందే యూదుల కోసం, యూదుల రాజు అంటారు, యూదుల కోసం పుట్టుతాడు. ఆయనే ఆఖరి 3 సంవత్సరం మాత్రమే దైవ సేవ బోధ చేస్తాడు, ప్రజలను మంచి మార్గంలో నడిపించాలని చెప్పేసి మార్గం చేయాలి. సో ఆఖరికి ఆ యూదులే యేసుప్రభుకు సిలువ వేయాలని చెప్పేసి బరబ్బా అని ఒక నరహంతకుడిని, మా కడియం శ్రేయస్ ఉంటాడు అనుకోరాదు, బరబ్బా అని ఆయన్నేమో విడుదల చేయాలి, యేసుప్రభుకు సిలువ వేయాలంటాడు. సిలువ అతి భయంకరమైన మరణం ఆ రోజులలో. సో సిలువ వేయాలని యేసుప్రభుకు అంటారు, ఆయననేమో విడుదల చేయాలంటారు. ఆయనకు ప్రియమైన శిష్యులు ఎవరైతే ఉంటారో, యేసుప్రభుకు ప్రియమైన శిష్యులలో పేతురు అని ఒకడు ఉంటాడు. నువ్వు బొంకుతావు అని చెప్పినాక కూడా 2 సార్లు ఆయనకు సిలువ వేసే ముందు 2 సార్లు బొంకుతాడు. తర్వాత జూదా ఇస్కరియోతు అనే 12వ శిష్యుడు ఉంటాడు. ఆయన ముద్దు పెట్టి యేసుప్రభును సైనికులకు అప్పచెప్తాడు. తర్వాత ఇట్లా చాలామంది ఇంకో శిష్యుడు ఏం చేస్తాడంటే మొత్తం ఆయన బతికిందంటే మేము నమ్మం, ఆయన పక్కలో గాయం ఉంటుంది, ఆ గాయంలో నేలు పెడితే మాత్రమే నమ్ముతా అని చెప్పేసి ఇంకో తోమా అని ఇంకో శిష్యుడు ఉంటాడు. ఆయన అంటే మనకు దగ్గరున్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అట్లా శత్రువులాగా ప్రవహించే పరిస్థితి. ఎవరి రక్షణ కోసం అయితే మనం వచ్చినామో వాళ్ళే సిలువ వేయాలని చెప్పే పరిస్థితి. అలాంటి దేవాతి దేవుడికే తగ్గలేదు. నేను మానవ మాత్రుడిని, నాకు అలాంటి అన్నీ వస్తాయి. అయినా కూడా వాటన్నిటిని తట్టుకొని జరిగిన అవమానాలు కావచ్చు, లేకపోతే అవ్వనిందలు కావచ్చు, వాటి గురించి ఆలోచించి విశ్లేషణ చేసుకొని వాటి మీద అప్పర్ హ్యాండ్ సాధించడానికి అనేక రకాలుగా బాధలను అనుభవించి వాటి నుండి తేరుకొని మళ్ళీ కడిగిన ముత్యంలా రావడం,
బంగారాన్ని బాగా కాలబెడితే ఎట్లయితే మేలిమి వస్తుందో తప్పకుండా ఇవాళ బంగారంలో మిగిలిపోయినా తప్పకుండా ప్రజలలో మంచి గుర్తింపు ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పింది చాలా బాగుందన్న. అయితే ఈ ఎపిసోడ్ అనేది ఒకటి ఒక మిస్టరీగా మారింది. ఏంటంటే ఆ రోజు మిమ్మల్ని బర్తరఫ్ చేయడం వెనుక కొన్ని అవినీతి కారణాలు ఉన్నాయనేది ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత మీరు అనేక సార్లు దీని వెనుక కడియం శ్రీహరి కుట్ర ఉన్నదని మీరు చెప్పారు. ఇంకోటి ఏంటంటే మీరు చేసిన కార్యక్రమాలు మిస్ఫైర్ అయ్యాయి, అందుకనే కొన్ని వేరే ఆరోపణలు విమర్శలు కూడా వచ్చినాయి. అంటే ఇప్పుడు ఒక బాగా పనిచేస్తున్న వ్యక్తి అంటే నేను హాస్పిటల్ నిద్రానికి కొత్త కాన్సెప్ట్ తోటి పోవడం, ఒక్కొక్క మొత్తం నేను ఉన్నదే 7 నెలలు దగ్గర 7 ఒక వారం 10 రోజులు తప్ప 7 నెలలు ఉంటే ఒక్కొక్క జిల్లాకు 5 నుండి 9 సార్లు పోయినా. ఖమ్మం జిల్లాకు 9 సార్లు పోయినా. బాగా తిరగడంతో అంటే ఒక డిప్యూటీ సీఎంగా ఉండి సీఎం కంటే ఎక్కువ హెలికాప్టర్ని వేసుకొని తిరుగుతూ ఉన్నాను. సీఎం గారే హెలికాప్టర్ ఇస్తే హెలికాప్టర్ మీద పోయినాం. సీఎం గారు పొమ్మంటేనే పోయినా కానీ బయట వాళ్ళకి అది కనిపించదు కదా. సీఎం గారేమో హెలికాప్టర్లు తిరిగితే రాజే హెలికాప్టర్లు తిరుగుతున్నాడు. తర్వాత హెల్త్ యూనివర్సిటీ సీఎం గారు ఇవ్వాల్సింది రాజే వరంగల్కి హెల్త్ యూనివర్సిటీ తీసుకుపోయిండు. ఎక్కడ చూసినా పేపర్లలో రాజే 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 అని అంటుండు. ఇప్పుడు ఏముంటుంది పుండకూరు ముచ్చలు. ఇప్పుడు మా కడియం శ్రేణి లాంటి వాళ్ళు ఆయనకు చుట్టూ ఉండేటోళ్ళకి ఏం పని లేకుండా ఆయనతో కూర్చొని నా మీద సిలువలు పలువలు చెప్పే కార్యమే పెట్టుకున్నారు. ఎంత ధర్మరాజు లాంటి వాడు కూడా ఒక్కొక్కసారి ఏదో మాట విని మోసపోతాడు అన్నట్టు జరిగింది. అంతే. కేసీఆర్ గారు నా మీద చర్య తీసుకున్న తర్వాత 4 సార్లు పిలిస్తే పోలేదు. 5వసారికి పెద్ద సుదర్శన్ రెడ్డి తీసుకుపోతే పోయాను. అప్పటి వరకే రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కోసం జడ్సన్ కాంగ్రెస్ పార్టీ నుండి పిసిసి జాయింట్ సెక్రటరీ ఆయన పోయిండు. బీజేపీ నుంచి ఒకరు పోతే ఇప్పటివరకు బడ్జెటే లేదు, వెహికల్ కొను లేదు, రిక్రూట్మెంట్ లేదు, ఇక్కడ ఇలాంటి అవినీతి జరగలేదు అని ఒక వైట్ పేపర్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఏమి జరగలేనప్పుడు ఇక మరి ఏం చేసిండు, పోయిన తర్వాత పిలిపించుకున్నాక పోగానే దగ్గర లాక్కొని ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, నీ మీద సిల్వలు పలువలు చేసి నా మైండ్ అంతా ఖరాబ్ చేసిండు, సారీ జరిగిపోయింది, నువ్వు అడగకుండానే నిన్ను డిప్యూటీ సీఎం చేసిన, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు మంచి అవకాశం ఇస్తాను, నన్ను నమ్ము, నీ నియోజకవర్గంలో ఎవరు ఏలు పెట్టరు. ఇది కేసీఆర్ గారు మాట్లాడినమాట. అప్పుడు వినోద్ కుమార్ గారు ఉన్నాడు, సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, సంతోష్ రెడ్డి ఉన్నాడు, చారి ఉన్నాడు. వీళ్ళ ఈ సమక్షంలో మధుసూనాచారి కాదు, మన నిజామాబాద్ ఆదిలాబాద్కి సంబంధించిన ఎక్స్ సెంట్రల్ మినిస్టర్, మొన్నటిదాకా సలహాదారు ఉండే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి పోయిండు. సో చారి అంటే ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఎవరు సిల్వలు పల్వలు చేసినంటే కడియం శ్రీహరి సిల్వలు పల్వలు చేసి చెప్పేది. కడియం శ్రీహరి ఎట్లా ఉంటాడంటే పోంగానే ఎన్టీ రామారావు దగ్గర అవుతాడు, ఆడ మార్కెట్ శాఖ మంత్రి అవుతాడు. ఆయన అక్కడ అటు చెప్పులు ఇసిరాయంగానే ఇటు చంద్రబాబు నాయుడు దగ్గర అవుతాడు, అక్కడికి పోతాడు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అవుతాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతాడు, ఇరిగేషన్ మినిస్టర్ అవుతాడు. అక్కడ దెబ్బ కొడతాడు, ఇక్కడికి వస్తాడు, ఎంపీ అవుతాడు, ఉప ముఖ్యమంత్రి అవుతాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతాడు, 2 సార్లు ఎమ్మెల్సీ అవుతాడు, ఎంపీ అవుతాడు. అంటే ఎంత దగ్గరుంటే అవన్నీ అవుతాయి. అంటే ఎప్పుడు నాయకుని దగ్గరుండి బలి అంటే ప్రేజ్ చేసుకుంటా పుండకోరు ముచ్చట్లు. చాలామంది కూడా నాయకుని దగ్గరే పుండకోరు ముచ్చ ఇట్లనా అట్లనా అని చెప్పేటోళ్ళనే నమ్ముతారు పెద్ద నాయకులు అందరూ కూడా. ఇప్పుడు చెప్పినా కదా, ఎక్కడ కూడా మళ్ళీ నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోతారు. పోగానే ఎన్టీ రామారావు దగ్గర, మళ్ళీ చంద్రబాబు దగ్గర, మళ్ళీ కేసీఆర్ దగ్గర, ఇట్లా అన్ని రకాలుగా నడిపించుకొచ్చి ఇప్పుడు ఆఖరికి రేవంత్ దగ్గర కుప్ప ఉలిపోయిండు. కేసీఆర్ లాంటి వ్యక్తి ఎవరికి సారీ చెప్పడు అనేది చాలా బలంగా ఉన్నది. మీకు సారీ చెప్పడం అనేది ఇది ఇట్స్ హిస్టారికల్ ఈవెంట్ చెప్తున్నా. ఆ వర్డ్ సారీ చెప్పడం, ఐఎమ్ గుట్టిగా సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రాజే అని దగ్గరికి ఓలించుకొని పొరపాటు జరిగిందనే తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఎంత ఒకసారి హెల్త్ యూనివర్సిటీ విషయంలోనే ఏమన్నాడు, హామీలు ఇచ్చే ముందు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని అన్నందుకే తెల్లవారి వరకు 200-300 దిష్టి బొమ్మలు కేసీఆర్ గారు తగల వరకు నేను అప్పుడు సంగారెడ్డిలో ఇన్ఛార్జ్ ఉన్న ఎంపీ ఎన్నికలు వారు రాజీనామా చేస్తే ప్రభాకర్కు టికెట్ ఇచ్చారు. అప్పుడు ప్రచారం కోసం నేను సంగారెడ్డి ఇన్ఛార్జ్ మొత్తం సుమన్ను నా దగ్గరికి పంపించి కేటీఆర్ గారు బాలకసుమన్ పంపించి, సార్ చాలా నిన్న అన్నదానికి చాలా బాధపడుతున్నారు, మీరు వచ్చేదో ఒకటి మాట్లాడాలంటే మళ్ళీ నేను అక్కడి నుంచి వచ్చి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కృష్ణమాదిగ బాగా రియాక్ట్ అవుతున్నాడు. వద్దొద్దు, కేసీఆర్ మాకు తండ్రిలు అంటాడు, క్యాబినెట్ అంటే వాళ్ళ మంత్రులందరూ కూడా వాళ్ళ కొడుకులు అంటారు, ఇది మా కుటుంబం సమస్య, ఇక్కడ ఏదో కోడిగుడ్డు మీద ఇంకలు బిక్కే ప్రయత్నం చేయని అవసరం లేదు, ఇది సర్దుమారిపోతే ఇది ఏం లేదని చెప్పేసి ఆ రకంగా మళ్ళీ నేను ప్రెస్లో మాట్లాడి కన్సోల్ చేసిన. అట్లాగే
డిప్యూటీ సీఎం పోయినప్పుడు కూడా మొత్తం తగలబడతాయి బస్సులు, ఆగమాగం అవుతాయంటే నేను కడిగిన ముత్యంలాగా వస్తాను, దయచేసి ఎవ్వరు కూడా ఏం చేయొద్దంటే ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ఇప్పుడే వచ్చిన తెలంగాణ, రాజన్న వల్ల మళ్ళీ తెలంగాణ మొత్తం విచ్ఛిన్నమైందనే పేరు రావద్దు. రాజన్న ఎప్పుడు కన్స్ట్రక్టివ్ నేచర్లో ఉండగాలని డిస్ట్రక్టివ్ నేచర్లో ఉండొద్దు అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా ఎప్పుడు అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటా కాబట్టి కొంత అప్పటి వరకు నాకు నష్టం జరిగినట్టు అవ్వకుండా తర్వాత అందరూ కూడా రియలైజ్ ఎస్ రాజయ్య డిసిషన్ అనేది స్ట్రాటజీ కరెక్ట్ అని చెప్పేసి చాలామంది మీలాంటి వాళ్ళు కూడా అంటారు, రాజన్న అప్పటి నిర్ణయం అట్లా ఇప్పుడు నిర్ణయం అంటే ఆ రకంగా నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి నిలదొక్కుని రాగలుగుతున్నాం. తప్పకుండా ఇది చరిత్రలో మిగిలిపోయింది కదా, ఏదైనా పర్లే. పసుల కాపరి నుండి పసిపిల్లల డాక్టర్ అయ్యా, పసిపిల్లల డాక్టర్ నుండి ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి. ఇట్ ఇస్ ఈ ట్రాక్ చాలు. కాకి లెక్క కలకాలం కాదు, కోకి లెక్క కొన్నాళ్ళు ఉన్నా కూడా మిగిలిపోతుంది. ఇవాళ నేను హెల్త్ మినిస్టర్గా డిప్యూటీ సీఎం ఉన్న నా జిల్లాలో నా వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చిన, 150 మంచాలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చిన, నేను పిల్లల డాక్టరే ఎంజిఎంలో పనిచేసిన కాబట్టి 23 కోట్ల రూపాయలతో ఇంటెన్సివ్ పీడియాటిక్ కేర్ యూనిట్ అని 50 మంచాల స్పెషల్ యూనిట్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఎర్రగోలి, పచ్చగోలి, తెల్లగోలి సిస్టమ్ కాంచెల్లి వారం రోజులు ప్రతి వ్యక్తికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మెడిసిన్ ఇవ్వాలని చెప్పేసి కార్యక్రమం. క్షేత్రస్థాయిలో ఉన్న సూక్ష్మ అంశాలని అక్కడ ఉన్న అశ్రద్ధ దూరం చేయాలని ఒక హాస్పిటల్ నిద్ర అని కొత్త కాన్సెప్ట్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా మొత్తంలో ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి పిఎస్సిలో పడుకున్నాం. అంటే డౌన్ టు ఎర్త్, మనకు అంటే కింది స్థాయిలో ఏం జరుగుతుందో తెలియాలనే ఉద్దేశంతో పిఎస్సి నుంచి వెళ్ళి ఉస్మానియా హాస్పిటల్ ఇప్పటివరకు మొత్తం 200, అప్పుడు 294, ఇప్పుడు 119 ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా ఉస్మానియా హాస్పిటల్ పోరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ హాస్పిటల్ నిద్ర కోసం కానీ. నేను అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను, అక్కడ హాస్పిటల్ నిద్ర కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు మీ హాస్పిటల్ నిద్ర, మీరు పల్లె నిద్రలు, గ్రామ నిద్రలు, హాస్పిటల్ నిద్రలు, ఇట్లా పలు నిద్రలు చేశారు. మీ నిద్రలలో కూడా ఒక విమర్శన చేశారు, ఈ నిద్రలన్నీ పాడువల్ల నిద్రలు, ఈ నిద్రలో ఉండే పరమార్థం వేరే అని. ఈ నిద్రలు కూడా మీకు ఏమన్నా చేటు చేశాయా? ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతిదీ కూడా మనము ఇప్పుడు ఏదన్నా ఒక గులాబీ అంటే గులాబీ పువ్వు కావాలంటే ముళ్ళ బాధకు ఓర్చుకోవాలి. ఇప్పుడు చిన్నప్పుడు కవిత్వం చదివినాడు, గులాబీ కావాలంటే దాని ముళ్ళ బాధ కూడా ఓర్చుకోవాలని చెప్పేసి. ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఎంత సెక్యూరిటీ మధ్యలో మనం ఉంటాం. హాస్పిటల్ మొత్తం ఆల్మోస్ట్ సీఎంకు ఎంత సెక్యూరిటీ. ఒక్కొక్క ఏరియా హాస్పిటల్లో పడుకున్నప్పుడు భద్రాచలం ఏరియా హాస్పిటల్లో పడుకున్నాం, ఏజెన్సీ ప్రాంతం, ఏటూరు ఏటూరు నాగారంలో కూడా ఏజెన్సీ ప్రాంతం 2 రోజులు పడుకున్నాము, ఉట్నూరులో పడుకున్నాము, చెంచుపింటలో పడుకున్నాము. తర్వాత పిఎస్సి దగ్గర ఒక డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్ ఒక హాస్పిటల్లో పడుకున్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉంటుంది అంటే ప్రతిపక్షం ఇవాళ ఎట్లా మాట్లాడతాయి అనేది మనకు తెలుసు. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎట్లా మాట్లాడతాం కూడా అంటే ఎందుకోసం అంటే మనము ఎలర్ట్ అవ్వడానికి వాళ్ళు ఇచ్చిన విమర్శ ఏం చేసుకోవాలి, మనం జాగ్రత్తగా ఉండు అనే వరకే తీసుకోవాలి, మెట్లుగా వాటి తయారు చేసుకుని అంతే కదా. మనం అంటే ఒకవేళ కనుక మనం ఏదన్నా చేయాలనుకున్న గాఢ మాత్రం ఎందుకు చేయాలి అంటే కాదు. విషయం ఏంటంటే మనం ఏమైనా చేయాలంటే గంత భద్రతల మధ్యలో ఎందుకు చేసుకోవాలి? మనకు పిల్లలు లేరు, మనకు సంసారం లేదు, మనకు పెళ్ళం లేదు, మనకి ఏముండదు. ఇక మనం ముచ్చట చెప్తున్నాం, అవి ఏముండదు. గంతమంది మధ్యలో చేసుకోవడానికి ఏముంటుంది బంగారం? అదేమన్నా కాదు కదా. కాబట్టి మనకు విమర్శించే వాళ్ళు పక్కనే ఉన్నారు కదా, పక్క బల్యం లెక్క పక్కనే కూడా ఉంటాడు కాబట్టి పుల్ల పెట్టడానికి రెడీగా ఉంటాడు అన్నట్టు. అక్కడ జరిగింది అంతే. సిలువలు పలువలు చేసి అంటే గదే సిలువలు పలువలు చేశాయి. ఎక్కడ పోయినా కూడా గదే మంట పెట్టుడు, కథను చెడగొట్టే కార్యక్రమం. దానికి సోషల్ మీడియాని ఎక్కువ వాడుకోవడం, ఆయన చేతి నిండా పైసలు ఉంటాయి కాబట్టి విపరీతమైన రెడ్డి వేలుమల కంటే ఎక్కువ ఎలక్షన్లో ఖర్చు పెట్టే డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. 99 ఎలక్షన్లో మేము పోటీ చేసినప్పుడు ఫస్ట్ టైం వీళ్ళేమో ప్రకాష్ రెడ్డి, దయాకర్ వీళ్ళేమో ఓటుకు 100 రూపాయలు ఇస్తే ఈయన 500 రూపాయలు ఇచ్చిండు ఆ రోజులలోనే. ఎస్సీ అయ్యుండి ఎక్కడి అవన్నీ పైసలు సోషల్ ఫేర్ మినిస్టర్ ఉన్నప్పుడు విపరీతంగా సంపాదించుకొని మలేషియా, సింగపూర్లో విపరీతమైన పైసలు ఆస్తులు కూడా పెట్టిండు. ఆ రకంగా ఇప్పటికీ అవన్నీ కూడా మల్టిప్లై అయ్యి ఇలా తిమింగలం అయిపోయాడు. ఇవాళ తెలంగాణ మొత్తంలో ఉన్న మరి ఎస్సీలలో ధనవంతుడు అంటే కడియం శ్రీహరి గారు. మొన్న డిప్యూటీ సీఎం అయ్యేంత వరకు కూడా ఆయనకు ఒక కింద సింగిల్ బెడ్రూము, పైన ఒక చిన్న ఇల్లు ఉన్నది టీచర్స్ కాలనీలో. అసలు నాకు ఒక ఇల్లు, నాకు ఒక కారు తప్ప ఏం లేదు. నేను ఎన్నికలలో ఖర్చు చేయడానికి డబ్బులు ఇస్తే తిరిగి మళ్ళీ పార్టీకి రివర్స్లో డబ్బులు ఇచ్చిన నిజాయితీ గల వ్యక్తిని నేను అని కడియం శ్రీ గారు అంటారు. ఆయన ఇల్లుని చూసిన వాళ్ళు అందరూ కూడా అంటారు. మీరేమో ఆయనకు సింగపూర్లో ఆస్తులు ఉన్నాయంటారు. అది ఎలా సాధ్యము?
ఆయన ఇప్పుడు టీచర్స్ కాలనీలో 2 ఇళ్ళు, ఇప్పుడు దాన్ని ఏమంటారు అడ్వకేట్స్ కాలనీలో ఒక భవంతి, దాదాపు 25 కోట్ల భవంతి, 3 బిడ్డల పేరు మీద మొన్న చెప్తుండే దయాకర్ రావు గారు, నేనే మై హోము ఆయనతోటి మాట్లాడి 3 విల్లాస్ ఇప్పించిన ఆయనకు. మై హోమ్లో అదే మా దయాకర్ రావు గారు చెప్పిండు ఈయన గురించి, వాళ్ళ బిడ్డలకు కావాలంటే నేనే ఇప్పించిన. తర్వాత ఈయన డబ్బులన్నీ కూడా హవాలా ద్వారా మలేషియా పంపిస్తే వాళ్ళ అల్లుడు పోయి నజీర్ పోయి అక్కడ ప్రాపర్టీస్ కొన్నాడు. సో ఇప్పటికి ఆ ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అవి మల్టీప్లై అవుతున్నాయి, రియల్ ఎస్టేట్కి ఇచ్చేయంటే కంపెనీల షేర్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఈయన ఒక దళితుడు అని చెప్పుకుంటున్నాడు కదా. ఏమ్మ రాజకీయాలలో ఎంతోమంది వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ లక్షల కోట్లు అన్నారు, ఇంకోటి కోట్ల అన్నాడు. ఈడు సంపాదించుకుంటే ఎంత, ఏమో ఒక దళితుడు అయ్యి దళితుని విమర్శిస్తే బాగుండదని నేను ఎప్పుడు కూడా, ఎందుకు మీరు అంత టార్గెట్ చేయలేదని అంటారు. కారణం ఏంటంటే ఎందరెందరో సంపాదిస్తున్నారు రాజకీయాలలో. నేను అందరి పేర్లు చెప్పాలి, రేవంత్ రెడ్డి మొత్తం సెటిల్మెంట్లు, ఇక వేరే ముచ్చ అన్నదమ్ములు అందరూ చేసే పనులు అవే. కానీ ఈడు సంపాదించుకుంటే ఏంటనే ఉదాసీన వాకి ఒక దళితుడు అనే దయాదాక్షిణ్యంతోనే అనుకుంటున్నాం. కానీ అక్కడ ఎవరైతే పార్ట్నర్స్ మలేషియా ఉన్నారో వాళ్ళు వచ్చి ఆయన సంగతి గుట్టంతికో గిది అని నాకు చెప్పినప్పుడు కూడా ఇట్లా చదువుకొని ఊకున్నాను, కానీ ఆయనను విమర్శించలేదు. ఇద్దరం ఒకటే పాటలో ఉన్నాం, అప్పుడు ఇద్దరం ఒకటే పాటలో ఉన్నాం. ఆయనకు నిజమే కదా, ఏం లేదు. ఇంకా దేవునిలో పోయి చూడుకొని మొన్న నేను అక్కడ ధర్మసారు 8 గేట్లు ఒకటిసారి రిజర్వర్ గేట్లు ఎత్తేస్తాం, దేవునూరు తర్వాత కింద సోమదేవరపల్లి 2 ఊరు మొత్తం మునిగిపోయినా 1000 ఎకరాలు నష్టం జరిగింది. కడియం శ్రీగారికి సంబంధించిన భూమి కౌలుకు చేసిన ఆయన, మరి అక్కడ సంపత్ అని ఆయన 28 ఎకరాలు కౌలుకు చేసిండు. ఏవైతే కడియం శ్రీగారి భూమి నాకేమో లేదంటాడు, నా భూమి ఎక్కడున్నదో చూసుకొని మీరే తీసేసుకోండి అంటాడు. అంత అబద్ధాలు మాట్లాడతాడు. ఆయన కౌలుకు తీసుకున్న ఆయనే సంపత్, ఆయనకు అంతకుముందు జీతం ఉన్న ఆయనే స్వామి అని చెప్పేసి ఆ ఊరు ఎస్సీ సర్పంచ్ ఉండే, ఆయన జీతం ఉండే. తీసుకొచ్చి బండ మీద పోస్తే ఒడ్లు 18 ట్రాక్టర్ల ఒడ్లు బండ మీద పోస్తే మొత్తం ఒక్కసారి 8 గేట్ల కొట్టుకుపోయినాయి. కొట్టుకపోతే వాళ్ళు వచ్చి సాక్షి చెప్పి మేము కడియం శ్రీ భూమిని కౌలుకు చేస్తున్నాం సార్, 18 ట్రాక్టర్ల ఒడ్లు కొట్టుకుపోయినాయి సార్, దయచేసి మాకు నష్టపరిహారం ఇప్పించాలని ముఖ్య పరిస్థితి. ఆయన మాట్లాడేది ఒక గట్టు ఉంటుంది. ఆయన మొత్తం ఉన్నా కూడా ఆయనకు ఒక్కొక్క క్యాస్ట్కి ఒక గుణం ఉంటుంది చూడు. ఆయన చెప్పుకునే క్యాస్ట్కి ఉండే గుణం అది, అన్నీ ఉన్నా కూడా ఏం లేనట్టు చేస్తుంటారు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదన్న, ఇవి ఎప్పుడైనా ఇప్పుడు అఫిడవిట్ ఉంటుంది మనకు, ఎన్నికల్లో అఫిడవిట్ ఇస్తాము. ఈ ఎన్నికల అఫిడవిట్లో తమ యొక్క ఆస్తులను కనుక ఎవరైనా నిర్ధారించకపోతే, ధృవీకరించకపోతే, అందులో వెల్లడించకపోతే వాళ్ళని అనర్హులుగా ప్రకటించవచ్చు అనేది ఉన్నది. చాలామందిని కూడా మనం చూసాము, అనర్హులుగా చేశారు కూడా. కానీ రాజయ్యకి ఇన్ని విషయాలు తెలిసి ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన మీద ఇదే విషయాలు, ఈయనకు ఆస్తులు ఉన్నాయి, ధర్మసాగర్లో భూములు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మరి ఈయనను ఎందుకు అనర్హులుగా ప్రకటించడానికి మీరు ఎందుకు న్యాయ పోరాటం చేయట్లేదు? చట్టంలో చాలా లోగుసుకులు ఉంటాయి, బినామీ పేర్లతో ఆస్తులన్నీ ఉంటుంటాయి. ఇవాళ భారతదేశం మొత్తంలో ఉన్న ముఖ్యమంత్రులల్లా అందరికంటే ఎవరు ఆస్తిపరులు అంటే చంద్రబాబు నాయుడు ఆస్తిపరుడు అని. ఎంతుంది? 970 కోట్ల రూపాయలు వైట్గా చూపించాడు. అవును, మొన్న హెరిటేజ్ దాని కింద చూపెట్టడం జరిగింది. అలా జగన్ కాదు ధనవంతుడు అని చెప్పి ఇప్పుడు అవును, చంద్రబాబు ధనవంతుడు. జగన్ అఫిడవిట్కు, చంద్రబాబు అఫిడవిట్కు, రేవంత్ రెడ్డి అఫిడవిట్కు ఈయన 300 కోట్ల వరకు ఈయన కూడా చూపించి, ఈయన తక్కువ లేడు, ఈయన 9వ లెక్కలో ఉన్నాడు ఈయన. అంటే వీళ్ళు దానికి కనీసం 1000 అంతల ఆస్తులు ఉంటాయి వాళ్ళు చూపించిన దానికి. అవి బినామీ పేర్ల మీద ఉంటాయి, అవి చుట్టాల పేర్ల మీద ఉంటాయి. తర్వాత ఎవరెవరో పేరు మీద ఆస్తులు ఎంత మాత్రాన ఆస్తులు ఇవ్వన్నట్టు కాదు కదా. సో ఆ వెసులుబాటును కడియం శ్రేణి వాడుకుంటాడు. సో అట్లా బినామీ పేరుతోటి ఆస్తులు. గణపురం దగ్గర కూడా చాలాసార్లు చెప్పిన, ఆయనకు పెట్రోల్ బంక్ ఉన్నది, తర్వాత ఆర్మిచర్ ప్లాంట్ ఉన్నది, అనేక విల్లాస్ ఉన్నాయి, విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి. సో వాళ్ళ ద్వారా పోతాడు, వస్తారు, చూస్తారు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఓకే, ఇప్పుడు బిడ్డల పేరు మీద 3 విల్లాలు ఉన్నాయి అన్నారు, అందులో కావ్య పేరు మీద కూడా విల్లాలు ఉంటుంది. సో అది కూడా ఆమె పేరు మీద ఉన్నదా, బినామీ పేరు మీద ఉన్నదా? మీకు తెలుసుకోవాలి, ఎవరైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే అవన్నీ చూసుకోవాలి. కారణం ఏంటంటే ఇవన్నీ అభియోగాలు, నేను చెప్తున్నా కదా, నిరూపించడానికో కాదు. ఎంతోమంది ఇంతకని ఇప్పుడు ఆయన ఇల్లు ఉదాహరణకి 25 కోట్ల ఇల్లు, దాదాపు 800 గజాలు. అక్కడ ఒక్కొక్క గజానికి దగ్గర 2 లక్షలు 3 లక్షల గజానికి ఉంటుంది. మరి వరంగల్లో సెంటర్ ఆఫ్ సిటీ మంచి హైలీ డెవలప్డ్ ప్లేస్లో 800 గజాలలో ఇల్లు, మరి దాదాపు 25 కోట్లు. నీకు ఎట్లా వచ్చినాయి 25 కోట్లు? ఆ ఒక్కదాన్ని చెప్పారు, అది తర్వాత చెప్పినా చెప్పుకున్నా పర్లేదు. తర్వాత 2009
నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినా. ఆయన 1994లో ఎమ్మెల్యే. నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తులు ఎంత, నేను ఎమ్మెల్యే అయినాక నా ఆస్తులు ఎంత, నేను ఎమ్మెల్యే అయినాక నా ఆస్తులు అమ్ముకుంటే నువ్వు ఎమ్మెల్యే అయినాక మొత్తం ఆస్తులు భూములు జాగాలని కొనుక్కున్నావు, నేనేమో నాకు ఉన్నాయని అమ్ముకున్నా. కాబట్టి మా ఇద్దరి మధ్యలో చూస్తే నక్కకు నాగలోక అనుకున్నంత ఉంటుంది. కానీ చెప్పుడు ఆయన మాటలు ఎక్కడికుంటాయంటే మొత్తం కోటలు దాటిపోతుంటాయి, మొత్తము కింద చూస్తేనే నాకు ఏం లేదు అడక తింటున్నంటే మాట్లాడతాడు. వాస్తవానికి విలువలకు ప్రతిరూపం అన్న కడియం, క్యారెక్టర్ అసాసినేషన్లో తాటికొండ రాజయ్య, వీళ్ళిద్దరు ఇట్లా ఇప్పుడు మీరు చెప్పిన దానికి మీరన్నదే, మీరు చెప్పిన దానికి మీ ట్రాక్ రికార్డుకు మీకున్న పేరుకు అసలు ఎక్కడ పొంతనే లేదు. ఒక ఏంది పిల్లల డాక్టర్గా మొట్టమొదటి పిల్లల డాక్టర్ జాతీయ స్థాయిలో మీరు ఏంది తీసుకున్నారు, అవార్డులు తీసుకున్నారు. సోనియా గాంధీని పిలిపించుకొని మిమ్మల్ని పార్టీలో చేర్పించుకున్నారు. ఇవన్నీ నిజాలు. కానీ పొద్దున లేస్తే నవ్య అనే ఒక సర్పంచ్ కోసము 25 లక్షలు ఇస్తాను అని పోయిండు. అసలు క్యారెక్టర్ అసాసినేషన్ రాజయ్య జరిగినంత ఇవన్నీ ఆ విషయం వద్దని నేను ఎంతసేపు మాట్లాడలే దయచేసి. ఎందుకంటే ఎవరి పేరు తీసుకున్నా కూడా వాళ్ళు ఆడవాళ్ళుగా బాధపడతారు ఈ మధ్య. ఎందుకంటే పేర్లు తీసుకోవద్దు. కారణం ఏంటంటే కడియం శ్రీహరి ఆడిన ఒక నటిని పైసలు తీసుకుని అయిపోయింది. మొన్న అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు పోయి కడియం శ్రీహరి దగ్గరికి పోయి, సార్ నాకు అన్ని రకాల సాయం చేస్తానన్నారు కదా, ఎట్లా మాట్లాడమంటే మేము అట్లా మాట్లాడినాం కదా, మరి మా పిల్లలు చదువుకి వెళ్ళాలంటే గెట్ అవుట్ అని గన్మెన్ పిలిచి వాళ్ళు ఇద్దరిని బయటికి వెళ్ళగొడితే ఆ రోజు మళ్ళీ ఒక వీడియో చేసి నాకు రాజయ్య దేవుడు నన్ను సర్పంచ్ చేసి నా ఊరు అభివృద్ధి కోసం పనులు ఇచ్చిండు అని చెప్పేసి వీడియో చేసి పెట్టింది. ఈ మధ్యలో మళ్ళీ మీరు చెప్పినామని అనేక రకాలుగా వీడియోలు చేసేసి సినిమా దుంకుడు ఆ కార్యక్రమాలు ఇన్ఫ్లుయెన్సర్గా చేస్తున్నారు. ఏమన్నా చేసుకొని అంటే విషయం చెప్తున్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఒక జీవో తీసిండు, నీ అక్కనో నీ చెల్లెనో నీ భార్యనో నీ అమ్మనో అంటే ఎట్లా ఉంటుందని మాట్లాడడం జరిగింది. సో ఈరోజు ఏం చేస్తారంటే చాలా మటుకు యూట్యూబ్ ఛానల్స్ అనుకోండి లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు ఆ సబ్ హెడ్డింగ్స్ పెడతారు. అందులో లోపల చూస్తే వేరే ఉంటుంది, వేరే ఉంటుంది. సో అట్లా పెట్టేసి అదంతా వేరే. మీరు అన్నట్టు సోషల్ మీడియాను కడియం శ్రీహరి కొని ఆమెతో నాటకం ఆడడం జరిగింది. ఇదంతా అయింది. అయిన తర్వాత నేషనల్ ఉమెన్ కమిషన్, స్టేట్ ఉమెన్ కమిషన్ రెండు కూడా సుమోటో కేసు తీసుకొని మొత్తం ఎంక్వైరీ చేసి ఇందులో ఏం లేదు, ఓన్లీ సోషల్ మీడియాలో హైక్ చేశారు తప్ప వాస్తవాలు ఏం లేవని తేట తెల్లం చేయడం జరిగింది. రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా కేసు పెడతారా, తర్వాత కాదు ఎట్లా అవుతాడు ఏం లేనప్పుడు నన్ను పోలీసులు అడిగిన, సార్ మీరు ఏమన్నా డిఫామేషన్ సూట్ వేస్తాను కూడా మీకు పర్మిషన్తో చేసుకోవచ్చు అంటే గా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం నేను కాదని ఏమనేస్తావు అని చెప్పేసి. అంటే నా కాన్సెప్ట్ నేను మంచోడిని అనే కాన్సెప్ట్ ఇక్కడ కడియం శ్రీహరి మీద మీరు చూశారు. ఈమె కూడా ఒక ఎస్సీ మాదిగ బిడ్డ కాబట్టి నేను గట్లాంటి వాళ్ళ మీద చేరేది. ఆనాడు అంబేద్కర్ గారి మీద కూడా అనేక మంది దళితులు కొట్టిండ్లు చెప్పులు ఇస్త్రీ అనేక చేసిండ్రు. దళితులను ఎవరిని ఏమనలే. ఆయన పోరాటం ఎప్పుడైనా కూడా అగ్రవర్గాల మీద బ్రాహ్మణిజం మీద మాత్రమే ఆయన పోరాటం. సో నేను కూడా నా వాళ్ళని ఎప్పుడు కూడా ఎవరిని ఏమనను. ఎందుకంటే నేను అంతో ఇంతో చదువుకొని దళితుడే కదా, కడియం శ్రీహరి మీద మీరు బాగా పోరాడుతున్నారు కదా. ఇప్పుడు రాజకీయంగా పోరాటం వేరు. నేను ఏమంటున్నానంటే రాజకీయంగా పోరాటం వేరు, క్యారెక్టర్ అసాసినేషను, డిఫామేషను, తర్వాత అనేక రకాలుగా ఆర్థికంగా దెబ్బతీసే కార్యక్రమాలు, రాజకీయ ఎత్తులు చిత్తులు కుట్రలు కుతంత్రాలు అన్నీ చేస్తాడు. ఓన్లీ ఆయన రాజకీయ నాయకులు లేక ఉండడు. రాజకీయాలు మాట్లాడాలంటే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ నాయకుల్లా, ఆనాడు నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఆ రకంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇవన్నీ పక్కకు పెట్టేస్తాడు. రాజయ్య పోయిన కాడాల తింటాడు. ఏం రేపు తిండి తినొద్దానంటే ఎక్కడికైనా పోతే వాళ్ళు పెట్టింది ఏది ఉంటుంది తింటాం కదా, సరే మటన్తో తిన్నాం అనుకో అంటాడు, అది అద్దెం అంటాడు, తింటాడు అంటే. మరి ఒక్కో దగ్గర గంజి మెతుకులు కూడా తింటున్నాం, కారం వేసుకుని తింటున్నాం, అది కూడా చెప్పాలి కదా. ఇంక తిండికును నీ రాజకీయాలకు ఏం సంబంధం చెప్పు, ఒక గవి మాట్లాడుతుంటాడు. అసలు మీ ఇద్దరికి ఎందుకు ఇంత పెద్ద గొడవ అన్న? మీరు ఒక ఊర్లో ఉన్నవాళ్ళు కాదు, ఒక ఊర్లో చదువుకున్న మీ ఇద్దరు ఒక క్లాస్మేట్లు కూడా కాదు, ఒక పార్టీ నుంచి ప్రస్థానం కూడా మొదలు కాలేదు. కడియం శ్రీహరికి రాజయ్యకు ఇంత వైరుధ్యము ఎందుకు? అసలు డప్పు నెంబడి కొమ్ముడు పడ్డాడు సామెత ఉంటుంది. సో విషయం ఏంటంటే నాకు రాజకీయాలు అంటేనే ఇష్టం లేదు. ఇవాళ నన్ను రాజకీయాలకు తీసుకొచ్చి బలంగా లాగి నన్ను ఆయన కంటే నేనే ముందు ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి తీసుకువెళ్ళంటే నన్ను ఎన్ని రకాల హింసించుంటాడు. నేను రాజకీయ నాయకుని కాదు, రాజకీయ ఆలోచన కూడా లేదు. ఒక వైద్యుడిగా మీరు అన్నట్టు గొప్ప పేరు తీసుకునే స్థాయిలో ఉన్న నన్ను రెచ్చగొట్టి హింసించి ఒక పిల్లిని కదా రూమ్లో వేసి కొడితే అది పులి అయినట్టు నన్ను పులిని తయారు చేసి ఆయన తయారు చేశాడు. ఆయనను నీడని చూసి ఆయనే భయపడతాడు. ఎందుకంటే
ఎక్కడ మొదలైంది అంటే ఇక మీకు చెప్పాలి అడిగిన కూడా 94లో ఎన్టీ రామారావు నాకు టికెట్ ఇస్తానన్నాడు. ఆయనకు టికెట్ ఇస్తానలే. ఒకవేళ రాజయ్య నువ్వు కనుక ఒప్పుకోకపోతే ఆడ స్థానికేతరుడైన కడియం శ్రీహరికే టికెట్ వస్తుందని హెచ్చరించిపోయింది ఎవరు, దగ్గుబాటి. ఎందుకంటే అక్కడ ఎవ్వరు లేరు. రాజయ్య నువ్వు వస్తే నీకు ఇస్తాము, నువ్వు రాకపోతే స్థానికేతరుడైనా ఆయనకే ఇస్తాము అని హెచ్చరించిపోయింది. సో ఏమైంది, అప్పుడు రాజయ్య సీటు వచ్చేది, రాజయ్య కానందుకే నాకు వచ్చిందని ఆయన కెరికే. ఇక ఇప్పుడు 94 ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యి మార్కెట్ మినిస్టర్ అయిందో వచ్చిన కంచెల్లి అస్త్రాలన్నీ నా మీద పెట్టాడు. ఇక ప్రతి దాంట్లో ఏకమేకవుతాడు. నేను దండోరలో నేను కృష్ణమాదిగ నాయకత్వంలో ఒక మాదిగూడ మంచి డాక్టర్ ఉన్నాడు అని చెప్పుకోవడం కోసం నేను దండోర ఉద్యమంలో ప్రజా జీవితంలోకి ఎంటర్ అయినా దండోర ద్వారా. నేను అందుకని నేను నా రాజకీయ అరంగేట్రం దండోరా అని ఎందుకు చెప్తానంటే, సో దండోరా వల్ల నేను మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం, మాదిగ ఉనికి చాడడానికి, మాదిగలలో ఒక మంచి డాక్టర్ ఉండడం చెప్పాలనే ఉద్దేశంతో దండోరాలో పనిచేయడం జరిగింది. తెలంగాణ మొత్తం అట్లా మొదలైంది. అక్కడ అప్పుడు అధికార పార్టీ వాడు కడియం శ్రీహరి గణపూర్లో, కడియం శ్రీహరి టీడీపీ కదా. అంటే ఇప్పుడు నేను ఎవరి మీద పోరాటం చేయాలి, టీడీపీ కడియం శ్రీహరి పోరాటం చేస్తే ఊకే జైళ్ళకు పంపించుడు, అక్రమ కేసులు పెట్టించుడు, ఇక ఇదే పనికి అప్పగించాలి. ఇక నేను రాడు తేలిపోయినా ఆఖరికి మీరు అన్నట్టు సోనియా గాంధీ పిలిచి టికెట్ ఇచ్చే వరకు వచ్చేసారు. ఎందుకంటే నేను పోరాటం చేస్తున్నా, ఏం లేకుండానే పార్టీ లేకుండా పోరాటం చేస్తున్నా. సో దండోరా నుంచి వెళ్ళి పోరాటం చేస్తేనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిపించిండు. దండోర నుంచి వెళ్ళి పోరాటం చేయడం వల్లే సోనియా గాంధీ దగ్గర పోగలిగిన. ఎవరి మీద వేరే దుర్మార్గం మీద పోరాటం చేస్తేనే నాకు ఆ పేరు వచ్చింది. ఆ దుర్మార్గం మీద పోరాటం చేస్తేనే ఆయన కంటే ముందుగా నేను డిప్యూటీ సీఎం అయినా. తర్వాత ఆయన కావచ్చు కాక నేను చరిత్రలో మిగిలిపోయినా. ఎవరిని డిప్యూటీ సీఎం అనే పేరు కూడా ఉండదు ఆయనది. రెండోది మూడోది ఆయన కొత్తది కావచ్చు, కానీ హూ ఈజ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అని అడుగుతాడు రాజయ్య, అంతే కదా. సో అది నాకు వచ్చిందంటే నేను ఎంత కష్టపడి ఉంటే, అంటే ఒక శత్రువు బలంగా ఉండేది ఉంటే ఆ శత్రువు మీద మనం గెలవాలంటే ఆయన కంటే ఎక్కువ సైన్యం ఉండాలి, ఆయన కంటే ఎక్కువ చదువు ఉండాలి, ఆయన కంటే ఎక్కువ రాజకీయ ఎత్తుగడలు ఉండాలి, ఆయన కంటే ఎక్కువ మన కార్యాచరణ రాజకీయ చతురత ఉండాలి. అప్పుడే సో అందరు ఆయన అనుకుంటారు, కానీ ఆయనకింత నాకు ఎంతో ఉన్నది కాబట్టి ఆయన కంటే ఎక్కువ సార్లు 4 సార్లు గెలిచిన, ఆయన కంటే ముందుగా నేనే డిప్యూటీ సీఎం కాగలిగిన. ఆయన మీద విజయం ఇంతకంటే గొప్పగా ఏం కావాలి ఇంకా. ఓకే, మీరు ఇంకొక విషయం చెప్పారన్న, ఆసక్తికరమైనది ఏంటంటే చెప్పుడు మాటలు విని మీ మీద ఒక చర్యలు తీసుకున్నారు. ఆ చెప్పుడు మాటలు చెప్పింది కడియం శ్రీహరి. కానీ కడియం శ్రీహరి ఇన్ని మాటలు చెప్పి ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పిన తర్వాత కేసీఆర్ గారు ఆయనని మళ్ళీ ఎమ్మెల్సీ 2 సార్లు చేశారు. ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయేంత వరకు ఆయనకి టికెట్ ఇచ్చారు. ఆయన కూతురుకు కూడా టికెట్ ఇస్తామని చెప్పారు. ఇంత కడియం శ్రీహరి ఆయన నమ్మించడం అంటే అసలు కేసీఆర్ ఎందుకు నమ్మారు? మీ మీద తప్పుడు మాటలు చెప్పారని తెలిసినప్పటికీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళ లోగుసుకులు తెలుసుకుంటారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఎట్లుంటాయి, వ్యక్తికి సంబంధించిన లోగుసుకులు తెలుసుకొని, లోగుట్టులు ఏదో ఒకటి లోగుసుకులు అన్నా లోగుట్టులు అన్నా తెలుసుకొని దాన్ని అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ఏంటి ఇక్కడ కడియం శ్రీహరి పెట్టింది, బయటకు వచ్చింది ఏంటి అంటే, నువ్వు కనుక నాకు టికెట్ ఇవ్వకపోతే, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే నేను నా బిడ్డ కాంగ్రెస్కి పోతే కాంగ్రెస్ వాళ్ళు మా ఇద్దరికి టికెట్ ఇస్తానన్నారు కాబట్టి నేను పోతా, పార్టీ వదిలిపెట్టి పోతానన్నాడు. సో ఈ ఎలక్షన్ల సమయంలో డిప్యూటీ సీఎం ఇంత రాజకీయ చిత్రత, సుదీర్ఘ రాజకీయ జీవితం, అటు టీడీపీలో 10 సంవత్సరాలు, ఇక్కడ బీఆర్ఎస్లో 10 సంవత్సరాలు, 20-25 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఉండి దాదాపు 14-15 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు. ఎలక్షన్ల ముందు కనుక పార్టీ వదిలిపెట్టిపోతే ఇమేజ్ పార్టీ కొంత నష్టపోతుంది కావచ్చు అని భయపడి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నన్ను కన్సోల్ చేసి, రాజయ్య ఇగో గీది పరిస్థితి, ఆయన పోతాను అంటాడు, నువ్వు ఎమ్మెల్సీ చేసి నిన్ను మంత్రిన చేస్తాం లేదా ఎంపీ అని ఇస్తాం, ఇగో ఇప్పటి వరకు రైతు సమితి చైర్మన్ ఇస్తాం, రాష్ట్ర మన పల్లరాజేశ్వర రెడ్డిది ఇస్తామని చెప్పేసి అప్పటిదప్పుడు జీవో తీసి నాకు ఇచ్చేసి, అన్నేం చక్కగా లేదు, అది స్టేట్ క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చుకుంటే అది చేసి మళ్ళీ మన జనగాంకు గన్పూర్ ఇన్ఛార్జిగా ఉండి వాళ్ళని గెలిపియాలి నువ్వే అని చెప్పి నాకు బాధ్యత చెప్పేసి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. సో ఆయన బ్లాక్మెయిల్ చేస్తేనే ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు నా బిడ్డకు కూడా టికెట్ కావాలంటే ఎట్లాగో ఓడిపోయినాం, ఇప్పుడు కూడా మళ్ళీ ఈయన ఆమె ఇద్దరు కలిసి కాంగ్రెస్ పోతాం అంటున్నారు, ఎట్లా అని చెప్పేసి బిడ్డకు కూడా టికెట్ ఇచ్చారు. బిడ్డకు టికెట్ ఇచ్చి 25 కోట్ల పార్టీ ఫండ్ ఇచ్చి, బీఫామ్ ఇచ్చి, ఇంటికి పిలిచి, అల్లునికి బిడ్డకు ఆయనకు మంచి తిండి పెట్టి, దేవుడు అని పొగిడి గతం తెల్లార మళ్ళా కేటీఆర్ దగ్గర పోయి, సార్ మనము అధికార పార్టీ మీద
పోటీ చేయాలి, 25 కోట్లు ఎక్కడ సరిపోతే మీరు కూడా ఏదైనా అంటే అయినా 5 కోట్లు ఇస్తానని చెప్పేసి, ఆంచెల్లి హరీష్ అన్న దగ్గర పోతే అయినా 3 కోట్లు ఇస్తారని చెప్పేసి 33 కోట్లు మూట కట్టుకున్నాడని ఇంకా మొత్తం తెల్లారి వరకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. మరి వాడు ఆయనకు రాజకీయ సమాధి కాకపోతే ఏం కావాలి, అంతకంటే నమ్మక ద్రోహం ఏముంటుంది? కేసీఆర్ గారికి అంతకంటే నమ్మక ద్రోహం ఏముంటుంది ఇవాళ? అందుకనే కేసీఆర్ గారికి ఎంత కోపం వచ్చింది. కేసీఆర్ గారే స్వయంగా కడియం శ్రీ గారికి రాజకీయ సమాధి కట్టాలి అన్నాడంటే అట్లా ఎవరికి అంటలేడు మరంతా. ఇవాళ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నా రాజీనామా, నా బై ఎలక్షన్ ఒక మలుపు తిరిగింది అక్కడ. సో రేపు రాసి పెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ కుప్పుకొలడానికి మళ్ళీ గణపురం ఉప ఎన్నికలు వస్తాయి, స్టేషన్ గణపురమే మళ్ళీ మైలురాయి అవుతుంది. ఆ ఎలక్షన్లో మొత్తం యావత్ తెలంగాణ మొత్తం నా కోసం వచ్చి పనిచేస్తారు. మీరు చూడండి, ఇక్కడ ఇట్లా కాదు, ఈ లెవెల్ ఉండదు గణపురం ఎలక్షన్, మొత్తం దద్దరిల్లిపోతుంది. సో మొత్తం అల్లకల్లోలం అయితే తెలంగాణ మొత్తం తప్పకుండా మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఇమేజ్ ఎక్కడికోపోతుంది. రాజన్న గెలుస్తాడు తప్పకుండా. కడియం శ్రీగారికి డిపాజిట్ రాకుండా రాజకీయ సమాజ్ చేసి పర్వతగిరికి తరిమి కొట్టాలని గణపూర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చే అంటే కడియం శ్రీగారు గారు అసలు ఇప్పటి వరకు పిలిస్తే స్పీకర్ దగ్గరికి ఇంకా రాలేదు, వచ్చే అవకాశం లేదు అనేది బయట టాక్ నడుస్తున్నది. ఇదంతా విచారణ పేరుతోటి ఇంకో 3 ఏళ్ళు లాగేస్తారు అనేది మీకు తెలియంది కాదు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో అసలు జరగట్లేదు. వాళ్ళు కూడా డెడ్ లైన్ పెట్టినా కూడా ఆ డెడ్ లైన్ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మీకు ఎన్నికలు వస్తాయన్న నమ్మకం ఉన్నదా? ఉప ఎన్నికలు వస్తాయన్నా? అది 6 నెలల 3 నెలల సంవత్సరమా నాకు సంబంధం లేదు. 600 అయినా మళ్ళీ జనరల్ ఎలక్షన్లు వచ్చేలోపు బై ఎలక్షన్ మాత్రం తప్పకుండా. బై ఎలక్షన్ అదే మైలురాయి కడియంశ్రీ రోడ్డు బై ఎలక్షన్ లో బాగా కలిసి వస్తాయి. పక్కా రాసి పెట్టుకోండి. అది కాదు, నాకు కలిసి వస్తుంది. బై ఎలక్షన్ కలిసి వచ్చి కాదు, ఉద్యమానికి ఉపయోగపడుతుంది, తెలంగాణకు ఉపయోగపడుతుంది. ఇమేజ్ పెరిగింది కూడా బై ఎలక్షన్స్ తోటే. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదైనా అంటే నేను ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొత్తము అంత త్యాగం చేయడం వల్లనే తెలంగాణ రావడంలో నేను ఒక ఏమంటారు మూలరాయి అయినా. సో ఎందుకంటే ఒక మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడు. నా క్యాప్షన్ ఏంటంటే ఆనాడు సదాలక్ష్మి మొదటి 69-70లో ఒక దళిత మాదిగ మహిళ రాజీనామా చేస్తే, రెండో మలి ఉద్యమం అంటే 2001లో కేసీఆర్ చేసిన ఉద్యమంలో నేను ఒక్కొన్నే దళితుని రాజీనామా చేసిన. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఈవెంట్. ఇట్ రిమైన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. సో నేను అప్పుడు ఏమనుకున్నా, తెలంగాణ వస్తుంది అనుకోండి నేను రాజీనామా చేసినప్పుడు. ఎట్లయితే తెలంగాణ సాధనలో సదాలక్ష్మికి ఒక పేజ్ ఉంది, నాకు అలాంటిది ఒక్క పేజ్ ఉంటే చాలు అనుకొని నేను రాజీనామా చేసిన. ఎమ్మెల్యేని లెక్క చేయకుండా మొత్తం తిరిగినా, కావాల్సినంత ఇమేజ్ వచ్చింది. తెలంగాణ మొత్తం తిరిగినా, తెలంగాణ రాజన్న ఉప ముఖ్యమంత్రి కూడా వచ్చింది. సరిపోతుంది. ఎన్నెళ్ళని కాకుండా తప్పకుండా లక్ష్యాన్ని పెట్టుకొని ఒక లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసం, అవమానాలు, నిందలు, అవమానాలు ఎవరు పడలేదు. అంతే, పక్షి కన్నే అంతే. పక్క తగ్గేదే లేదు. పుష్పరాజు కావాల్సింది ఈసారి. అయితే ఇప్పుడు మీరు చెప్పారన్న, మీరు దండోరా ఉద్యమం నుంచి వెళ్ళి ఒక దళిత సమాజం కోసము మీ ప్రస్థానం మొదలైంది, ప్రజా ప్రస్థానం మొదలైంది. ఈరోజు తెలంగాణలో ఒక చర్చ జరుగుతుంది, మీకు తెలియదు కాదు, సామాజిక తెలంగాణ. సో భౌగోళిక తెలంగాణ సాధించాము, సామాజిక తెలంగాణ సాధించలేదు అని ఒక చర్చ జరుగుతుంది. మీరు ఆ సామాజిక తెలంగాణలో బీఆర్ఎస్ చేసింది కరెక్టేనా? బీఆర్ఎస్ ఇంకా ఏమైనా చేయాల్సింది మిగిలి ఉండేనా? లేదండి. యాక్చువల్గా మనం నిజాలు మాట్లాడుకోవాలనుకున్నప్పుడు చరిత్రలు చూసుకుంటే రాజుల కాలం చరిత్రలో రిజర్వేషన్లు లేవు, వెట్టి చాకిరి ఎక్కువ ఉండేది దళితుల విషయంలో. మొత్తం కుల వృత్తులను గౌరవించి వాళ్ళతోటి అన్ని వెట్టి చాకిరి చేసుకునే పనులు ఉండే. అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించిన తర్వాత కొంతవరకు అది తగ్గిపోయి కొంత ఎడ్యుకేషన్ పరంగా ఎదగడం వల్ల విద్యనే వజ్రాయుధం, దానివల్లనే సమాజంలో అసమానతలు దూరం అవుతాయి, ఆర్థికంగా ఎదుగుతారు, సామాజికంగా ఎదుగుతారు, రాజకీయంగా ఎదుగుతారు, ఇండస్ట్రియల్ పారిశ్రామిక రంగాల్లో కూడా దళితులు ఎదుగుతారని ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూడండి, గతంలో ఎక్కుంది కాంగ్రెస్, తర్వాత టీడీపీనే, ఎవరు కూడా సామాజిక న్యాయం గురించి పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు పట్టించుకున్నాడు. ఏ రకంగానంటే
అందరూ ముందు దళితులను ఎత్తుకుంటే కేసీఆర్ గారు ముందు దళితులను ఎత్తుకోలేదు. సో ఎప్పుడుండో వదిలిపెట్టేసిన బీసీ వర్గాలను పట్టుకున్నాడు. బీసీలో ఎవరందరికంటే ఎక్కువ ఉన్నారంటే ముదిరాజులు ఎక్కువ ఉన్నారు. ముదిరాజులు దగ్గర దగ్గర 34 లక్షల జనాభా ఉంటారు వాళ్ళు. సో ఎస్సీ మాదిగ కమ్యూనిటీ తర్వాత పెద్ద క్యాస్ట్ ముదిరాజు కమ్యూనిటీ. ముదిరాజులలో ముత్తరాశి అని వస్తారు, తెనగాల అని వస్తారు, గంగపుత్రులు అని వస్తారు, ముదిరాజు. సో వీళ్ళందరూ చేపలు పట్టే వృత్తి చేసుకుంటారు. సో వాళ్ళని ఎంచుకోవాలని చెప్పేసి దాదాపు 540 కోట్ల చేప పిల్లలు ఇచ్చే చరిత్ర కులవృత్తిని గౌరవించి, అందులో చనిపోతే 5 లక్షలు ఎక్కిరేసా, వాళ్ళకి భూమి ఉండే మళ్ళీ రైతు బంధు, రైతు బీమా, ఇది మళ్ళీ కళ్యాణాలు, అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆ కులానికి అదనంగా కూడా ఇచ్చే కార్యక్రమం. గొల్ల కుర్మలు ఉన్నారు అనుకో, వారికి గొల్ల కుర్మలకు 20 గొర్రె పిల్లలు ఒక పొట్టేలు ఇచ్చి, అందులో ఎంతమంది మొగోళ్ళని ఉండని 18 ఏళ్ళు దాటి 60 ఏళ్ళ లోపు ఉండే అంటే ఒక కుటుంబంలో 10 మంది ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమం. అంటే ఆ రకంగా గ్రామీణ ఆర్థిక పరిపుష్టి పెంచడానికి గొల్ల కుర్మలు. నెక్స్ట్ అంటే ముదిరాజుల తర్వాత గొల్ల కుర్మలు, తర్వాత గౌడుకు సంబంధించింది 3వ క్యాస్ట్. గౌడుకు సంబంధించిన వాళ్ళు ఎక్సైజ్ సుంకాన్ని తీసేసి నీరా సెంటర్లు ఏర్పాటు చేసి, వాళ్ళకు కళ్ళు దుకాణాలు ఏర్పాటు చేసుకొని, తర్వాత ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసేసి, ఆ రకంగా తర్వాత గీతా కార్మికులకు 2000 పెన్షన్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని ఆ రకంగా కాపాడుకోవడం. తర్వాత వచ్చినాక న్యాయ బ్రాహ్మణులు కావచ్చు, తర్వాత రజకులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా బీసీ బంధు కింద లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం, 250 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చే కార్యక్రమం. అంటే బీసీలో ఉన్న కులాలన్నింటినీ ఏదో రకంగా ఆదుకునే కార్యక్రమం చేసింది. ఆఖరి సంవత్సరము 2 సంవత్సరాల ముందు దళితులను తీసుకొని, దళితులు 18 లక్షల కుటుంబాలు ఉన్నారు. ఒక్కొక్క దళిత బంధు పేరు మీద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అనేక మీటింగ్లలో 2 లక్షలు ఇస్తే సరిపోద్ది, 4 లక్షలు ఇస్తే సరిపోద్ది, 5 లక్షలు ఇస్తే అంటే కాదు, మనం ఇచ్చింది బిచ్చమేసినట్టు ఉండదు, ఆ కుటుంబం మొత్తంగా నిలబడేటట్టు ఉండాలని చెప్పేసి 18 లక్షల కుటుంబాలకు ఇవ్వాలని చెప్పేసి ముందుగా పైలట్ ప్రాజెక్టుగా హుజరాబాద్ తీసుకొని, రాష్ట్రంలో 4 ప్రాంతాలను 4 మండలాలను తీసుకొని సాచ్యురేషన్ మోడ్లో 4 మండలాలు రాష్ట్ర మొత్తంలో ఒక నియోజకవర్గం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క నియోజకవర్గానికి ముందు 100 ఇచ్చేటట్టు ఏర్పాటు చేసుకొని 100 మందికి ఇచ్చినాం. మళ్ళీ 1100 మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి 2వ విడత ఇచ్చే క్రమంలో, శాంక్షన్ అయ్యే క్రమంలో ఎలక్షన్లు వచ్చినాయి. ఇవ్వద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీనే ఎలక్షన్ కమిషన్ దగ్గర పోతే ఆగిపోయినాయి. మేము 10 లక్షలు ఇస్తామంటే మేము 12 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి పోవడం, ఆ రకంగా వాళ్ళు గెలిచి పోయింది. అంటే 5 సంవత్సరాల కాలంలో 1,70,000 కోట్ల రూపాయలు, అంటే బడ్జెట్లకు వెళ్ళి ప్రతి సంవత్సరం 20-30 లక్షలు కనుక బడ్జెట్ పెట్టేది ఉంటే 5-6 సంవత్సరాలలో 2 సంవత్సరాలు అయిపోయినాయి. ఈ పీరియడ్లో దళిత మంది అందరికీ ఇచ్చారంటే మొత్తం దళితులను మొత్తం కూడా బాగు చేసిన వాళ్ళం అయితే ఒక బృహత్ పథకంతో, అంటే ఏమంటారు, అది ప్రపంచంలోనే నగదు బదిలీ కార్యక్రమంలో పెద్ద కార్యక్రమం. డైరెక్ట్ వాళ్ళ ఖాతాలు ఇవ్వడం అనేది ఎక్కడ జరగలేదు. అంటే చెప్తున్నా, అంటే సామాజిక న్యాయం అంటే ఇంతకంటే సామాజిక న్యాయం ఇంకా మళ్ళీ కొత్తగా ఏంటి, ఇంతకంటే సామాజిక న్యాయం ఏంటి? నినాదం ఎత్తుకోగానే సరిపోదు కదా. ఇంతవరకు భౌగోళిక తెలంగాణ, ఆంధ్ర నుంచి వెళ్ళి విడిపోయే వరకు భౌగోళిక తెలంగాణ, భౌగోళికంగా మనం ఈ ప్రాంతం వాళ్ళందరూ ఇటు ముఖాన్ని ఉండాలనేది భౌగోళిక తెలంగాణ అయిపోయింది. సాధించిన తర్వాత ఫలితాలు ఎవరికి అందాలి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందాలని ఎస్సీ వాళ్ళకి సంబంధించిన పండుగలు, ఎస్టీ వాళ్ళకి సంబంధించిన పండుగలు, తర్వాత వాళ్ళ కుల వృత్తులను గౌరవించి, వాళ్ళ దేవుళ్ళను గౌరవించి, వారికి మంచి భోజనం పెట్టించే కార్యక్రమం, బట్టలు పెట్టించే కార్యక్రమం ఎక్కడన్నా ఉన్నదా? ఏ రాష్ట్రంలోనే ఉన్నదా? కళ్యాణ లక్ష్మి ఏ రాష్ట్రంలోనే ఉన్నదా? సో కాబట్టి ఇట్లాంటి ఏది చూసుకున్నా సామాజికంగా ఆలోచించి కేసీఆర్ గారు సామాజిక తెలంగాణ చెప్పకుండానే అన్ని రకాలుగా చేసి పెట్టింది. కొత్తగా సామాజిక తెలంగాణ ఏంది, బీసీ నినాదం 42% అనేది అనుకున్నప్పుడు ఆల్రెడీ అట్లా పోతే పార్లమెంట్కి పంపిస్తే ఆమోదం పొందకుండా రిటర్న్ వచ్చింది. కేసీఆర్ కూడా అప్పుడు పంపించాడు, ఇప్పుడు కూడా పంపించాడు. కాకపోతే అప్పటికి ఇప్పటికి ఏంటి అంటే ఇటు కులకరణ చేసినట్టు చేసేసి ఒక కార్యక్రమం చేసేసాం, కానీ అది కాలేదు. ఇది ఇప్పటికైనా కావాలంటే బీసీలకు తప్పకుండా వారి జనాభా పట్టి వాళ్ళకి రావాలి, కానీ చట్టపరంగా రావాలి. సుప్రీంకోర్టులో బిల్ పెట్టి ఆమోదం పొందొస్తే, రాష్ట్రపతి ఆమోదం పొందొస్తే అది తమిళనాడులో ఎట్లయితే అయిందో ఇక్కడ కూడా అయితానికి అవకాశం ఉంటుంది. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా బీజేపీ ప్రభుత్వం మీద లేదా ఎన్డీఏ ప్రభుత్వం మీద పోరాటం చేసి, అవసరమైతే జనతా దగ్గర అమర దీక్షలా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఇక్కడ అంతకాకుండా ఇక్కడ సీఎం గారు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ముక్కుమ్మడికి ఒకసారి రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తప్పకుండా 42% రిజర్వేషన్ ఇస్తుంది. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అంతే కదా. కాంగ్రెస్ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సీఎం చేయాలి, వాళ్ళు 8 మంది చేయాలి. మేము అధికారం లేదు కాబట్టి మాకు రాజీనామా చెప్ప వేరే మార్గం లేదన్నా పోవాలి. బీజేపీలు ఇక్కడ 8 మంది గెలుస్తున్నారు కాబట్టి మేము తెలంగాణలో తిరగలేకపోతున్నాం, మేము కూడా రాజీనామా చేసిన పోతే అప్పుడు తప్పకుండా చచ్చుకుంటా బిల్లు పెడతారు, వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
ఇప్పుడు సామాజిక తెలంగాణ గురించి మీరు ఇంత గొప్పగా చెప్పారు. మీకు ఇంత బాగా అర్థమైంది కేసీఆర్ గారు చెప్పింది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దండోర నాయకుడు మందకృష్ణ మాదిగ మందకృష్ణ మాదిగన్న కూడా ఏందంటే సామాజిక తెలంగాణ రాలేదు, దాన్ని సాధించుకోవాల్సిన ఉద్యమం చేయాలని ఆయన చెప్తున్నారు. కేసీఆర్ కూతురు కూడా మా నాన్న భౌగోళిక తెలంగాణ సాధించారు, సామాజిక తెలంగాణ సాధించలేదు, సామాజిక తెలంగాణ సాధించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మీకు అర్థమైన విషయం మరి మందకృష్ణ మాదిగకి ఎందుకు అర్థం కావట్లేదు, కేసీఆర్ కూతురు కవితకి ఎందుకు అర్థం కావట్లేదు అని మీరు అనుకుంటున్నారు? అంటే ఎవరి ఎత్తుగడలు వాళ్ళకుంటాయి. ఓకే. రాజకీయాలు ఎత్తుకోవడం కోసం ఓన్లీ కవిత గారు ఈరోజు సామాజిక తెలంగాణ దానికి ఏకైక లక్ష్యం బీసీలకు 42% రిజర్వేషన్ రావాలి. బీసీలో ఉన్న ఉపకులాలు ఏదైతే 140 దగ్గర ఉంది, 140 దగ్గర ఉంది, ఇట్లా రాష్ట్రాల్లో రకరకాలుగా ఉన్నాయి. బీసీలో కులాలకు సామాజిక తెలంగాణ అంటే ఎస్సీలో సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీలను ఏబీసీగా వర్గీకరించారు. అదేవిధంగా బీసీలను ఏబిసిడి, ముస్లింలకు ఈ కూడా పెట్టిళ్ళు ఒకప్పుడు. సో అట్లా పెట్టి రాజకీయ రంగంలో కూడా రావాలనేది సామాజిక న్యాయం. ఇప్పుడు విద్యా ఉద్యోగ రంగమే కాదు, విద్యా ఉద్యోగ రంగం కాకుండా రాజకీయ రంగంలో కూడా రావాలి. ఎందుకంటే రాజకీయ రంగంలో బీసీలు బాగా నష్టపోతున్నారు. రాజకీయ రంగంలో బీసీలకు లేకపోవడం వల్ల, అండర్లైన్ చేస్తున్నారు, బీసీలకు లేకపోవడం వల్ల మొత్తం కూడా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. ఆ రకంగా పోతుంది. లోకల్ బాడీస్లో 50% రిజర్వేషన్ ఉన్నది మహిళలకు. ఇక్కడ బీసీలకు తర్వాత ఇక్కడ రిజర్వేషన్లు మంచిగానే ఉన్నాయి రాజకీయంగా. కానీ ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరకు వచ్చే వరకు బీసీలకు రిజర్వేషన్ లేదు. అది సామాజిక న్యాయంగా రాజకీయాలలో కూడా రిజర్వేషన్ ఉండాలి, అది సామాజిక న్యాయం అనేది వాళ్ళ చెప్పదలుచుకున్నది. అట్లా చేస్తున్నారు. అదేవిధంగా కృష్ణమాదిగా కూడా అంతే. ఎస్సీలో జరిగిన ఏబీసీలకు అనుగుణంగా ఇవ్వాలి బీసీలో కూడా. నో సామాజిక తెలంగాణ అంటే రాజకీయ రంగంలో ఇప్పుడు విద్యా ఉద్యోగ రంగంలో రేపేమన్నా జాబ్స్ వచ్చేది అంటే మాలలకు గిన్ని మాదిలకు గిన్ని అని చెప్పేసి మాకు 9% వాళ్ళకి 5% ఇచ్చేస్తారు కదా. సో అదే రిజర్వేషన్ రాజకీయాలలో ఉండాలి అనేది ఓవరాల్గా ఇప్పుడు 15% ఇస్తున్నారు. అసలు జనాభా 18% ఉంది. 18% రిజర్వేషన్లో మరి రేపు 10-11% మాకు మాదిగలకి ఇవ్వాలి. 5-6 మనకి అదే సామాజిక న్యాయం కదా. సామాజిక న్యాయం విత్ ఇన్ ద క్యాస్ట్. బీసీలో ఉన్న అన్ని కులాలకు, ఎస్సీలో అన్ని కులాలకు వాళ్ళు చెప్పే నిర్వచనం గది. సో రేపు ఈ సామాజిక న్యాయము నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నదా, లేకపోతే ఇది ప్రతిపక్షాలే ఎత్తుకుంటే దాన్ని? ఇప్పుడు బీసీల కోసం 42% రిజర్వేషన్ అన్నప్పుడు అది సామాజిక కోణంలో ఆలోచించి తప్పకుండా మేము కూడా మద్దతు తెలియజేస్తామని మా పాయింట్లను చెప్పేసి దాంట్లో ఉన్న లోగూసులు కూడా చెప్పేసి అసెంబ్లీలోనే వాళ్ళ బిల్కు మనం ఆమోదించాము. అట్లాగే ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించే విషయంలో నేనే బిల్ పాస్ చేసిన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు గొప్ప అరుదైన అవకాశము కేసీఆర్ గారు నాకే ఇవ్వడం జరిగింది. ఆ బిల్లును ప్రవేశపెట్టింది నేను. ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తూ తీర్మానం చేసింది నేను. కేంద్ర ప్రభుత్వానికి పంపించే అదృష్టం నాకు కలిగింది కేసీఆర్ గారు ఆశీస్సులతో. ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం ఉన్నప్పుడే కేసీఆర్ గారు అవకాశం ఉంది. అది నా పూర్వజన్మ సుకృతం. ఒక ఎస్సీగా మాదిగవాడిగా ఉండి మాదిగ రిజర్వేషన్ సమితి పోరాట సమితి ఏ లక్ష్యం కోసం అయితే పోరాటం చేసిందో అది మరి తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాకే తీర్మానం చేసే అవకాశం. అప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేయడం జరిగింది. ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించడం. మొన్న బీసీ బిల్ కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించడం. ఏకగ్రీవ తీర్మానం చేసినా కూడా 30 ఏళ్ళ తర్వాత సుప్రీంకోర్టు ద్వారా మొన్న ఎస్సీలు ఏబీసీ వరకు వచ్చి ఆగిపోయిన ముచ్చట మనందరికీ కూడా తెలుసు. అట్లాగే ఈ బీసీ వాళ్ళలో కనుక యూనిటీ ఉండేది ఉంటే గొప్పగా అన్ని రాజకీయ పార్టీల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి ఉంటే తప్పకుండా 42% రిజర్వేషన్ కావాలి. వారికి సామాజిక కోణంలో కూడా న్యాయం జరగాలంటే బీసీలో ఉన్న ఉపకులాలకు కూడా మేలు జరిగే విధంగా ఆ రిజర్వేషన్ ఉండాలి. సో వచ్చే ఎన్నికలలో మీ నినాదం ఈ సామాజిక తెలంగాణ అనేది ఉండబోతుంది. తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలు తప్పకుండా. మరి ఎందుకంటే మొన్న ఏ రకంగానైతే ఎస్సీలు ఏబీసీలు వర్గీకరించాలంటే అన్ని పార్టీలు ఎట్లా తెలియజేసినాయో అదేవిధంగా బీసీ రిజర్వేషన్ 42% అంటే ఇట్లా తెలియజేసినాం. తప్పకుండా రేపు ఆల్మోస్ట్ అన్ని పార్టీలు ఏ కులాన్ని దూరం చేసుకోవడానికి సిద్ధంగా ఉండవు. సో తప్పకుండా అన్నీ సహకరిస్తాయని అనుకున్నాం. సో ఇప్పుడు మీ స్టేషన్ గన్పూర్కి వస్తే గత 2 ఏళ్లలో అభివృద్ధి, నేను అభివృద్ధి కోసమే పార్టీ మారాను, అభివృద్ధి చేస్తున్నాను అని కడియం శ్రీ గారు చెప్తున్నారు. మీ స్టేషన్ గన్పూర్లో అభివృద్ధి ఇప్పుడు ఎలా ఉన్నది? అభివృద్ధి ఆమెడ దూరంలో ఉన్నది.
గోబెల్స్ ప్రచారం ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తూ ఉన్నాడో, రేవంత్ రెడ్డి ఏమంటారు ఆయన తోకలకి వెళ్ళి పెట్టినట్టు కడియం శ్రీహరి ఈయన కంటే ఎక్కువ హామీలు ఇస్తున్నాడు. ఉదాహరణకి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ 250 కోట్లు అన్నాడు. ఇప్పటి వరకు తట్ట మట్టి తీయలేదు, కథ అయిపోయినట్టు ఆయన అక్కడ మాట్లాడతాడు. ఈయనేమో అప్పుల కోసం పోతే నన్ను చెప్పులు ఎత్తుకోవడం పోయటానికి వచ్చిండు అన్నట్టు చూస్తాడని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసము అప్పు కోసం తిరుగుతూ ఉన్నారు. ఏదైనా ఇస్తే తీసుకుపోయి పెడదామనే ఉద్దేశంతో. అంటే మొత్తము తెలంగాణ మొత్తంలో ఎక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇప్పటివరకు మొదలుపెట్టలే. ఈయన మొత్తం ఆడ కట్టినట్టే. గోబెల్స్ ఎట్లా ఉంటుంది అంటే ఆడ పునాది ఉండదు, రాయి ఉండదు, రప్పు ఉండదు, గతం బిల్డింగ్ మాత్రం మొత్తం తీసినట్టు గ్రాఫిక్స్ తీసుకొచ్చి ఇదే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ 250 కోట్లు అట్లా పోయినాయి. తర్వాత 148 కోట్లతోటి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ లైనింగ్ కోసం సీసీ పోయాలని చెప్పేసి అన్నాడు. ఇప్పటివరకు ఒక తట్టమట్టి తీయలేదు. 350 కోట్ల రూపాయలతోటి ఇప్పుడు రోడ్లు ఎవరు అడగలే. R&B రోడ్లు కేంద్ర ప్రభుత్వం వస్తే ఇంత కొంత కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఆల్రెడీ డబుల్ రోడ్ ఉంటే 4 lanes, 4 lanes ఉంటే 6 lanes, 6 lanes ఉంటే 8 lanes చేసే కార్యక్రమం అది. అది ఎవరు అడగంది, ఎవరన్నా అడిగితే ఇచ్చిన. ఇప్పుడు అడిగేది ఏంది, నువ్వు పెన్షన్ ఇచ్చినవా, అది ఇంపార్టెంట్. నువ్వు ఏమి రైతు బంధు ఇచ్చినావా, రైతు బీమా ఇచ్చినావా, 24 గంటల కరెంట్ ఇచ్చినావా, సాగునీరు అందించినావా లేదా, తర్వాత వికలాంగులకు 6,000 ఇచ్చినావా, ఒంటరి మహిళలకు 4,000 ఇచ్చినావా, స్కూటీ ఇచ్చినావా, తులం బంగారం. ఇది నువ్వు ప్రజలకు చెప్పి ఓటు అడిగి గెలిచినాడు. వాటన్నింటి తుంగలో దొక్కేసి ప్రజలు అడగని, ప్రజలు కోరుకొని నేను చేస్తానని చెప్పేసి ఉట్టి మాటలు ఇక్కడ ఈయన చెప్తే. ఇప్పుడు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడంటే ఈసారి కనీస మద్దతు ధర వరి ధాన్యంతో పాటు 48 గంటలు దాటకముందే బోనస్ ఇస్తామని ఇక్కడ ఉత్తమ్ రెడ్డి అంటాడు. తెల్లారంగానే ఆయన అక్కడ కొనుగోలు కేంద్రానికి పోతాడు. కొనుగోలు కేంద్రానికి పోయి 48 గంటల్లోనే ఈ కనీస మద్దతు ధరతో పాటు ఈ బోనస్ ఇస్తామని ప్రకటించేస్తాడు. 48 గంటలు 2 రోజులలో. నేను ఊకుంటానా మళ్ళీ 2 వారాలైనా కూడా పోతే నేను మళ్ళీ అదే కొనుగోలు కేంద్రాన్ని పోయి ఇక్కడికి వచ్చి కడియం శ్రేణి బోనస్ అమ్మ మీకు ఎవరికి ఇప్పటికీ 1400 క్వింటాలు ఒడ్లు పోయినాయి కానీ ఒక్క పైసా కూడా రాలేదు. ఇవి రాలే అవి రాలే. అంటే అలివి కానీ ఆమెలు ఇచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడమే చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రోడ్లన్నీ గుంతలు పడేమో పిఆర్ రోడ్స్ ఉంటే వీరి గురించి పట్టించుకోకుండా R&B రోడ్డు మాత్రం వెడల్పు చేస్తారట. R&B రోడ్లు తీసుకొచ్చింది నేను. ఉదాహరణకి చిన్నపిండాల నుంచి వెళ్ళి నర్మెటకి తీసుకుపోయినా, రఘునాథ్పల్లి నుంచి వెళ్ళి అరుగుప్పల వరకు డబుల్ రోడ్డు తీసుకుపోయినాం. తర్వాత కుందారం కాంచెల్లి అటు పాలకుర్తి వరకు డబుల్ రోడ్డు తీసుకుపోయినాం. ధర్మసారి గన్పూర్ నుంచి వెళ్ళి అటు జఫర్గఢ్కు తీసుకుపోయినాం. గన్పూర్ నుంచి వెళ్ళి పాలకుర్తి పోయినాం. ఇవన్నీ ఆల్రెడీ 6 lanes ఉన్నాయి. ఇప్పుడు 8 lanes చేస్తారండి. ఎవడు అడిగాను నేను 8 lanes చేయమని? అడిగింది తులం బంగారం అడిగిళ్ళు, లేకపోతే స్కూటీ అడిగిళ్ళు, ఇంకా ముసలోళ్ళు 4,000 అడిగిళ్ళు, ఇంకా 6 గ్యారెంటీలు అడిగిళ్ళు. ఇప్పటివరకు ఇల్లు కట్టి స్లాబ్ పడతాంటే ₹1,00,000 బిల్లు రాలేని పరిస్థితి. నేను అదే ఇందిరమ్మ ఇంటి దగ్గర పోయి చూసి అన్ని విషయాలు అడిగి తెలుసుకొని ఎన్ని పైసలు వచ్చినట్టు ఇంతవరకు ఏం రాలేదే. 4,500 ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి 3,500 పావు మందం కూడా కట్టలే. అలా 10% కూడా బిల్లులు రాలే. పరిస్థితి అదే. ఏం చేస్తాడు చెప్పు. ఈయన ఆడ మాట్లాడుతుంటాడు ఇష్టం ఉన్నట్టు. ఇచ్చుడు ఎక్కడిది? మొత్తం ఇక్కడే చెప్పింది కదా, దాదాపు 6 లక్షల ఇల్లు పోయి 4.5 లక్షలైనాయి. 4.5 లక్షలలో ఇప్పటివరకు 2 లక్షల ఇల్లు కూడా మంజూరు చేయలేదండి. ఇక్కడ స్టేట్ లెవెల్లో 2 లక్షలు. ఇప్పుడు కడియం శ్రీహరి అనగానే వరంగల్ రాజకీయాల కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు. గతంలో టీడీపీలో ఉన్న, ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చిన, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా మొత్తం కడియం శ్రీహరి వర్సెస్ కొండా దంపతులు, కడియం శ్రీహరి వర్సెస్ మిగతా వర్గాలు. ఎందుకు కడియం శ్రీహరికి? అదే చెప్పిన కదా, ఆయన కుమ్మరి పురుగు ఉండకాడ ఉండడు. అందరి పుల్లలు పెట్టి గ్రూప్ రాజకీయాలు చేస్తాడు. వీని మీద వానికి చెప్తాడు, వాని మీద వీడిని చెప్పి పుల్లలు పెట్టించి గ్రూప్ తయారు చేస్తాడు. అంతే కదా. నువ్వు మంచి మిత్రుడు అయితే నీ మంచి గుణాలు 10 మందికి చెప్పాలి, చెడ్డలు దాచిపెట్టాలి. ఏమన్నా ఉండేది నీతో మాత్రమే మాట్లాడాలి. అది అక్కడ కానీ మొత్తము నీతో మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడి నేను నొప్పిస్తాడు. నీ దగ్గర ఉన్న చెడ్డ గుణాలు లేకపోతే నీకు నచ్చడం మొత్తం తీసుకో ఆయన చెప్తాడు. ఇదే గ్రూప్ అంటే అంతే కదా. మొత్తం చెప్పేసే వరకు కథ వానికి పడకుండా అయితే ఇదో గ్రూపు అదో గ్రూపు అనుకూలంగా మాడితే ఈయన గ్రూపు. ఇప్పుడు మొత్తం అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు అదే గ్రూప్ రాజకీయాలు, బీఆర్ఎస్లో ఉంటే అదే గ్రూప్, కాంగ్రెస్ అంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా. కేంద్ర బిందువు గ్రూప్ రాజకీయాలకు కేంద్ర బిందువు అంటే కడియం శ్రీహరి. బస్ అంతే. సో ఇప్పుడు ఫైనల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నికలు, తర్వాత స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. సో హైయెస్ట్ మెజారిటీ స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుందా? 100%. ఎందుకోసం అంటే ఇప్పటివరకు అయితే మనం చూస్తే 10 మంది
ఫిరాయిస్తే 8 మంది మీదనే అనేక రకాల ఎంక్వైరీలని పోయినాయి. వీళ్ళిద్దరూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగలు. సో కాబట్టి వీళ్ళ మీద ఇవ్వాలగానా రేపా మరుసటి రోజా మనకు తెలుసు కదా, శిక్ష అనేది తప్పకుండా నేరం రుజువైంది కదా, నేరం రుజువైంది. ఆయనే నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పేసి కడియం శ్రీహరి పెద్దపెండాల మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఓ దగ్గర నువ్వు ఏ పార్టీలో ఉన్నానంటే నేను ఏ పార్టీలో ఉండాలో గాడ్నే ఉన్నాను, ఇంకోసారి ఏమంటాడు నేను ఏ పార్టీలో ఉన్నా స్పీకర్ని అడిగాను అంటాడు. అరే ఏం భాష అది? ఒక్కడిని గౌరవించే ముచ్చట్లేదు, రాజ్యాంగాన్ని గౌరవించేది లేదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది లేదు, సుప్రీంకోర్టును గౌరవించేది, స్పీకర్ను గౌరవించేది లేదు, ఎవరిని గౌరవించలేకుండా ఇక ఆ రకంగా అహంభావంతో ముందు పోతున్నాడు. కాబట్టి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. అనుకున్నట్టు కేసీఆర్ మాకిచ్చిన ఏమంటారు దాన్ని, ఆయనను రాజకీయ సమాధి చేయాలని మాకు ఒక సందేశాన్ని ఇచ్చిండు. దాన్ని నెరవేర్చడానికి నా శాయశక్తులు ఒడ్డి గణపురం నియోజకవర్గంలో కడియం శ్రీహరికి రాజకీయ సమాధి కట్టి తీరుతాం. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా. థ్యాంక్ యూ. ఇది కడియం శ్రీహరికి సంబంధించి తాటికొండ రాజాకి సంబంధించిన వివాదము. అయితే వచ్చే ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. ఆ ఉప ఎన్నికల్లో మొత్తం మరొకసారి తెలంగాణ మొత్తం స్టేషన్ గన్పూర్ వైపు తిరిగి చూసే విధంగా అవి జరుగుతాయి. భారీ మెజార్టీ సాధిస్తాము. తెలంగాణ మళ్ళా రాబోయే ప్రభుత్వానికి ఇదొక నూతన మలుపు అవుతుందని చెప్తున్నారు. మరి ఈ ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, దాని ఫలితాలు ఎలా ఉంటాయి ఏందనేది మనం చూద్దాం. మరొక గెస్ట్ తోటి మరొక ఇంటర్వ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.